Welcome to Naipunya Initiative, organized by KPIS Academy, 21st Century College. So, as a part of CSR initiative, and evolved topic regarding science and technology subject with current affairs. ఓకే, సో కరెంట్ ఈవెంట్స్ ఏదైతే జరుగుతున్నాయి అంటే న్యూస్లో ఉంటాయి కదా, ఒక ఫ్యూ మంత్స్ నుండి ఫ్యూ ఇయర్స్ నుండి. అంటే ఇప్పుడు ఏదైనా కొత్తగా జరుగుతుందంటే ఆ కొత్తగా జరిగేదాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక సబ్జెక్ట్లో పెడతారు, రైట్? అలా మనం ఇవాళ మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్ గురించి. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ సైన్స్ అండ్ టెక్? ఆ సైన్స్ని ఉపయోగించి వాట్ ఆర్ ద అడ్వాన్స్మెంట్స్ ఇండియా వాస్ ట్రైంగ్ టు డూ. సి, రీసెంట్గా మనం చూసుకుంటే ఇస్రో వాస్ లాంచింగ్ ఇట్స్ 100th వెహికల్, అవునా? NVS-02 శాటిలైట్, IRNSS గురించి, యాజ్ వెల్ యాజ్ కొత్తగా DRDO కనుక చూసుకుంటే దే హ్యావ్ డెవలప్డ్ ఫ్యూ వెపన్ సిస్టమ్స్ లైక్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్, ఒక స్పేర్ క్రాఫ్ట్, ఎయిర్ స్పేస్ షిఫ్ట్ క్రాఫ్ట్ అని కూడా అంటాం, అది కూడా DRDO డెవలప్ చేసింది. దాని తర్వాత వ్యాక్సిన్స్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ కూడా ఇండియా డెవలప్ చేసింది త్రూ యూజింగ్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ, యాజ్ వెల్ యాజ్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. స్పేస్లో మనుషుల్ని పంపిద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్కి మనకు కావాల్సిన టెక్నాలజీ ఏంటో ఆ టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేస్తుంది. సో ఇట్ మీన్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ వెరీ ఫార్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఈ ఈవెంట్స్ అన్నీ గురించి మాట్లాడతా. సో సైన్స్ని ఎలా ఉపయోగించుకొని ఎలా కరెంట్ ఈవెంట్స్ డెవలప్ అవుతున్నాయో ఆ ఇనిషియేటివ్స్ గురించే ఈ క్లాస్ మొత్తం అనమాట. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా విల్ ట్రై టు టాక్ రిగార్డింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ సైన్స్. సి, మీరు స్కూల్లో చూస్తూ ఉంటారు వాట్ ఈస్ సైన్స్ అంటే, యూ విల్ సే దట్ ఒక సబ్జెక్ట్ విచ్ ఇంక్లూడెడ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ ఇట్ సెల్ఫ్. టేక్ ఎగ్జాంపుల్, మీకు తెలిసినంతవరకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రైట్? So we also have zoology, we also have like ఇంకేమైనా ఉన్నాయా, లైక్ డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ అదర్ ఎక్సెట్రా అని కూడా అనొచ్చు. ఓకే, వీటన్నిటిని కాంబినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని పిలుస్తాం. ఇట్ మీన్ దట్ ప్రతి దాంట్లో నుండి ఇట్ విల్ టేక్ సంథింగ్. ఓకే, ఏదో ఒకటి ఆరిజినేట్ చేసుకొని దెన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ న్యూ సబ్జెక్ట్. ఓకే, సో ఎగ్జాక్ట్గా సైన్స్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చింది అంటే ఇట్ హ్యాస్ బ్రాడ్ ఫ్రమ్ దిస్ లాటిన్ వర్డ్ అంటారు. ఓకే, సైన్షియా. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మనకి ఏదైనా తెలియంది ఉందనుకోండి, ఒకప్పుడు ఏన్షియంట్ టైమ్స్లో మనకు తెలియంది ఏదైనా ఉంటే మనం ఏమనేటోళ్ళమంటే అయ్యో ఇదంతా దేవుడు చేశాడు అని. బట్ ఆ ప్రాసెస్ని మనం తెలుసుకోవాలనుకుంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ రిగార్డింగ్ ఇట్. అవునా, ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలంటే దాని గురించి ఏదో ఒక రీసెర్చ్ అయితే చేస్తాం. ఆ రీసెర్చ్ చేసే పద్ధతిలో విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వన్ ఎండ్ ప్రొడక్ట్. సో ఎండ్ ప్రొడక్ట్కి ఎలా వెళ్ళావంటే సర్టన్ ప్రాసెస్లు యూజ్ చేసి వెళ్ళాను. సో ఆ ప్రాసెస్ యూజ్ చేయగానే ఐ గాట్ దట్ ఎండ్ ప్రొడక్ట్ అంటాం. హియర్ సైన్స్ కూడా అలానే. సైన్స్ ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు యూజ్ ఫ్యూ మెథడాలజీస్ టు ఆబ్టైన్ ఏ ఎండ్ ప్రొడక్ట్. అవునా, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆ మెథడాలజీస్ ఆబ్టైన్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇట్ మీన్ దట్ వీఆర్ లెర్నింగ్ సంథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్. సో సైన్స్ని ఎలా అంటారంటే ద మీనింగ్ ఆఫ్ సైన్స్ ఈజ్ టు నో ఆర్ నాలెడ్జ్ రిగార్డింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ఏదన్నా ఉండొచ్చు. టేక్ ఎగ్జాంపుల్ గాడ్ పార్టికల్ అంటాం. అలాగా గాడ్ పార్టికల్ అవసరం లేదు కానీ టేక్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు కరెంట్ ఉందా? కరెంట్ లేదు, అసలు ఎగ్జిస్టెన్స్లో లేదు. బట్ ఫ్యూ పర్సన్స్ హ్యాస్ ఇన్వెంటెడ్ దిస్ ఎలక్ట్రిసిటీ. ఫోన్ ఉందా కమ్యూనికేషన్ చేయడానికి? లేదు, బట్ ఫ్యూ పర్సన్స్ హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్. అసలు ఇంత ఈ 2025లో ఇలా మీరు నేను కలుసుకున్నామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సమ్ ఇన్వెన్షన్ లైక్ కెమెరా, సమ్ ఇన్వెన్షన్స్ లైక్ బోర్డ్. ఓకే, సమ్ ఇన్వెన్షన్స్ లైక్ సాఫ్ట్వేర్. ఓకే, ఇదంతా ఒకప్పుడు లేవన్నమాట. బట్ దే హ్యావ్ gone through certain processes and they believed that process can go through somewhere and they were doing that and end product అయితే వచ్చింది. సో సైన్స్ ఏమనొచ్చు అంటే ఇట్ వాజ్ నథింగ్ బట్ గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద నాలెడ్జ్ అని కూడా అనొచ్చు. సో అందుకోసమే ద మీనింగ్ ఆఫ్ సైన్స్ అంటే ఏమంటాం, సో మనం ఏమంటాం, ద సైన్స్ అంటే ఏంటి, ఈజ్ టు నో ఆర్ హ్యావింగ్ సర్టన్ నాలెడ్జ్. దీన్నే సైన్స్ అంటాం. సో దాన్ని సాంస్క్రిట్లో ఏం చెప్తున్నారు, విజ్ఞాన్ అని కూడా అంటారు.
ఓకే, దర్ ఆర్ లైక్ మన ఒక్కళ్ళమే కాదు కదా మనుషులం. సో వీ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్ కాల్ వీ క్యాన్ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. మన మాతృభాషలో మాట్లాడుకోవచ్చు, లేకపోతే మనకి నచ్చిన భాషలో మాట్లాడుకోవచ్చు. సో అలా ఏమైందంటే ప్రతి దేశానికి వాళ్ళ యొక్క భాష ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుంది. సో వాళ్ళు దానికి ఆ ప్రాసెస్ని ఏదైతే తెలుసుకోవాలనే కుతూహలం ఉందో ఆ కుతూహలం అనే ప్రాసెస్ని ఏమని పిలుస్తున్నారంటే, కొంతమంది లైక్ సంస్కృతంలో మనం ఏమని పిలుస్తాం, విజ్ఞానం అని పిలుస్తాం. అరబిక్లో ఏమని పిలుస్తారంటే ఇల్మ్ అని పిలుస్తాం. తెలుగులో ఏమని పిలుస్తారంటే విజ్ఞాన శాస్త్రం అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ లైక్ సైన్స్. సో సైన్స్ అంటే ఏంటి? టు అండర్స్టాండ్ సంథింగ్ త్రూ ఫ్యూ ప్రాసెసెస్ సో దట్ వీ కెన్ గెట్ ఎండ్ ఆబ్జెక్టివ్. సో దిస్ ఈస్ కాల్డ్ సైన్స్ అనుకుందాం. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటి? టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ విల్ ట్రై టు ఆస్క్ లైక్ రిగార్డింగ్ టెక్నాలజీ. ఓకే, సరే, సైన్స్కి తర్వాత రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఎందుకు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నదానికి ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పారు. సో ఈ టేక్ ఎగ్జాంపుల్. మీకు ఎప్పుడు అనిపించలేదా లైక్ ఎందుకు డే అండ్ నైట్ వస్తుంది, అంటే ఎందుకు పొద్దున మాత్రమే సూర్యుడు వస్తున్నాడు, రాత్రి చీకటి వస్తుందని? ఇనీషియల్గా దే యూస్ టు ఫీల్ దట్ సంథింగ్ నేచర్ వాజ్ డ్రైవింగ్. మనకి సంబంధం లేదు దాని గురించి, మాకు అసలు ఏం జరుగుతుందో తెలియదు, బట్ సంథింగ్ ఇట్ వాస్ హ్యాపెనింగ్. బట్ లేటర్ ఆన్ సైన్స్ అనగానే మనకేంటి కుతూహలమే కదా, అర్థం చేసుకుంటాం కదా, అసలు పొద్దున మాత్రమే లైట్ ఎందుకు వస్తుంది, సాయంత్రం అవగానే చీకటి ఎందుకు పడుతుంది, కనుక్కుంటాం కదా. సో కనుక్కున్నాక దే హ్యావ్ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ అ ఫెనామినా దట్ ఇట్స్ కాల్డ్ డే అండ్ నైట్. అండ్ ఆ డే అండ్ నైట్ కూడా ఎందుకు అవుతుందంటే ఎర్త్ రొటేట్ అవ్వటం వల్ల. ఇట్ మీన్ దట్ దెర్ ఇస్ ఎ కాన్స్టాంట్ లైట్ కాల్డ్ సన్ అండ్ వీ బిలాంగ్ టు దట్ సోలార్ సిస్టమ్. ఆ సోలార్ సిస్టంలో సన్ కంటిన్యూస్గా లైట్ పంపిస్తుంటే దాని తర్వాత ఏంటంటే ఇది రొటేట్ అవుతూ ఉంటే రొటేట్ అవుతున్న కొద్దీ ఏదైతే పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఏదైతే ఉందో, టేక్ ఎగ్జాంపుల్ ఇదే ఒక బాల్ అనుకుందాం, ఇదే ఎర్త్ అనుకుందాం. ఈ ఎర్త్లో ఇది సన్ అనుకుందాం, ఇక్కడ సన్ ఉంది అనుకోండి, సన్ ఇక్కడ నుండి లైట్ వేస్తుంది. సో ఏమవుతుంది, ఈ ఎర్త్లో ఈ పార్ట్ ఈ ఫ్రంట్ ఫేసింగ్ దగ్గర లైట్ పడుతుంది. ఇట్ మీన్ దట్ ఇట్ సైడ్ ఏమవుతుంది, ఇట్ వాస్ లైక్ ఎంప్టీ స్పేస్. కాబట్టి మనం అది కూడా స్పేస్లో ఉన్నాం, ఆ స్పేస్లో సోలార్ సిస్టంలో ఉన్నాం కాబట్టి మిగతా అంతా చీకటి, కాబట్టి మిగతా సైడ్ మనకి చీకటి కనిపిస్తుంది. అందుకోసమే వెలుతురు కనపడేటప్పుడు డే అంటాం, ఓకే, చీకటిగా ఉన్నదాన్ని నైట్ అంటాం. సో దీన్ని ఏం చేసాం, మనం ఐడెంటిఫై చేసుకున్నాం. అక్కడ దేవుడు వచ్చి మనకి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాల, బట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్. దాని తర్వాత యాన్యువల్ సైకిల్ ఆఫ్ సీజన్స్. కొన్నిసార్లు బాగా వర్షాలు పడుతూ ఉంటాయి, కొన్నిసార్లు బాగా ఎండలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు బాగా చలి పెడుతూ ఉంటుంది. ఎందుకు అవుతుందని ఎప్పుడు డౌట్ రాలేదా? సో మళ్ళీ ఇలానే ఒక కుతూహలం ఉన్న ఒక పర్సన్కి వాళ్ళనే సైంటిస్టులు అంటాం. ఓకే, వాళ్ళకు కూడా ఐడెంటిఫై అయ్యి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎందుకు ఈ టైంలోనే ఎందుకు ఎండ కొడుతుంది, ఇప్పుడు మాత్రమే ఎందుకు చలి పెడుతుంది, ఇప్పుడు మాత్రమే వర్షాలు ఎందుకు వస్తున్నాయి అని ఐడెంటిఫై చేసుకున్నాక నౌ వీ ఆల్సో హ్యావ్ రివల్యూషన్. అవునా, రివల్యూషన్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ ఎర్త్ ఏదైతే ఉందో 23 degrees ఇలా ఇంక్లినేషన్లో ఉంటుంది అనమాట. ఆ ఇంక్లినేషన్ వల్ల ఏమైందంటే అది తిరుగుతూ కొద్దీ సన్లైట్ ఒక దగ్గర ఎక్కువ వస్తుంది, సన్లైట్ ఒక దగ్గర తక్కువ వస్తుంది అనమాట. సో ఎక్కువ వచ్చిన దగ్గర ఏమవుతుంది, ఆ ఏరియాలో కొంచెం సమ్మర్ సీజన్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏదైతే దూరంగా వెళ్ళిపోయి దాని తర్వాత లైక్ ఆ సన్లైట్కి దూరం అవుతుందో ఆ టైంలో ఆటోమేటిక్గా వేడి తక్కువ ఉన్నప్పుడు చుట్టూ మనకి లైక్ ఏమనొచ్చు అంటే మంచు కొండలు ఉన్నాయనుకోండి, ఎప్పటి నుండి గడ్డ కడుతున్నాయి, వాటి నుండి చలి వస్తుందా. సో దిస్ ఇస్ కాల్డ్ లైక్ వింటర్ సీజన్ అనొచ్చు. నెక్స్ట్ రైనీ సీజన్ ఎప్పుడు ఉంటుందంటే వీ ఆల్సో నో దట్ ఇప్పుడు ఇలా మూవ్ అవుతున్నప్పుడు పైన అట్మాస్ఫియర్లో వీ ఆల్సో హ్యావ్ క్లౌడ్స్. సో ఈ క్లౌడ్స్ ఏం చేస్తాయంటే ఒక ఏరియాలో కంటిన్యూస్గా ఎండ కొట్టడం వల్ల ఆ ఏరియాలో ఎయిర్ ఎక్స్పాండ్ అయిపోద్ది. ఎయిర్ ఎక్స్పాండ్ ఎందుకు అవుతుంది అంటే ఎయిర్ బాగా లైట్ అయిపోద్ది. టేక్ ఎగ్జాంపుల్, మీరు నీళ్ళని వేడి చేస్తే పైన దాన్ని ఏమంటారు ఆవిరిలాగా వస్తూ ఉంటుంది. ఇట్ మీన్ దట్ మీరు ఒక నార్మల్ నీళ్ళని బాగా వేడి చేస్తే ఎలా పైకి ఆవిరి వస్తుందో ఎయిర్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఫెనామినా జరుగుతుంది. ఆ ఫెనామినా వల్ల ఏమైందంటే ఆ ఎయిర్ ఇంకా లైట్ అయిపోయి పైకి జరుగుతాయి మొదలు పెడుతుంది. సో ఇప్పుడు చుట్టుపక్కల ఎలా ఉంటుంది, ఆ పక్కన కూడా ఎయిర్ కంటిన్యూస్గా ఉంటుంది. ఇట్ మీన్ దట్ లైక్ కొంచెం కాన్స్టెంట్ ప్రెషర్తో ఉంటుంది అనమాట ఎయిర్. అంటే కంప్లీట్ స్పేస్లో అది ఆక్యుపై చేసేసుకుంది మొత్తం ఈ ఏరియా మొత్తం. దాన్ని అది చేంజ్ చేయలేము, అది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనమాట. ఇట్ వాజ్ లైక్ కాన్స్టెంట్
థింగ్ అనమాట ఎయిర్. సో ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ నుండి పైకి జరగగానే పక్కనున్న వాళ్ళు మన దగ్గరికి ఎలా వస్తారో పక్కనున్న ఎయిర్స్ కూడా ఇలా వచ్చేస్తాయి అనమాట. అలా జరిగినప్పుడు ఏమైంది, ఇట్ విల్ ఫార్మ్ ఏ సర్క్యులేషన్ ప్యాటర్న్. పైన ఉన్న మబ్బులు ఏదైతే ఉన్నాయో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి కదులుతాయి. ఒక ప్లేస్లో ఉన్నప్పుడు అవి బాగా చలిగా ఉండటం వల్ల గడ్డగట్టి ఉండొచ్చు. ఇంకో ప్లేస్కి రాగానే ఏమైందంటే అక్కడ బాగా వేడి ఉందనుకోండి, ఆ గడ్డగట్టిన మంచు కాస్త కరిగిపోవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫెనామినా ఆఫ్ రైనీ సీజన్. సో ఇలా ప్రతిదీ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ సైన్స్. ఓకే, త్రూ సైన్స్ మనం చెయ్యందంటూ ఏది లేదు. ఓకే రైట్. నెక్స్ట్ దాని తర్వాత ఎక్లిప్సెస్. ఎక్లిప్సెస్ అంటే మీ అందరికీ తెలిసిందే, సమ్ టైమ్స్ లైక్ ఎలా ఎర్త్ షాడో చూపిస్తుందో మూన్ పైన, సమ్ టైమ్స్ ఎలా మూన్ యొక్క షాడో వస్తుందో. ఒకప్పుడు మనకి ఇదంతా చాలా ఇష్టమైన ఫెనోమెనా. యాజ్ వెల్ యాజ్ లైక్ ఇంకొకటి ఏంటి, వాల్కెనోస్ యాజ్ వెల్ యాజ్ టైడ్స్. ఎప్పుడైనా మీరు గమనించారో సముద్రం దగ్గరికి వెళ్తే అలలు ఎప్పుడు ఎగిసిపడుతూ ఉంటాయి. ఎందుకు ఎగిసిపడుతూ ఉంటాయి? సామెతలు ఉంటాయి. ఆ సామెతలు ఏంటి, అలలు ఎంత ఎగిసిపడ్డా తిరిగి చేరేది నేలకే అని. ఇట్ మీన్ దట్ ఆకాశం ఎత్తు సైడ్ వెళ్తూ ఉంటుంది కానీ వెళ్ళలేదు. ఎందుకు? బట్ దెర్ ఇస్ ఎ ఫెనోమెనా. వీ ఆల్ నో దట్ వీ హ్యావ్ ఎ న్యాచురల్ శాటిలైట్ కాల్డ్ మూన్. సో మూన్ ఏమవుతుంది, మనం ఎలా సన్ చుట్టూ తిరుగుతామో మూన్ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో మూన్ మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏమైంది, విల్ హ్యావ్ సర్టన్ ఫినామినా కాల్డ్ లైక్ అట్రాక్షన్, గ్రావిటేషనల్ అట్రాక్షన్. ఈ నీళ్ళు అన్నీ సైంటిస్టులు నమ్ముతారు ఏంటంటే, మన భూమి మీదకి నీళ్లు రావడానికి గల కారణం ఏంటంటే ఇట్ వాస్ మూన్, ద కొలిజన్ ఆఫ్ మూన్ అంటాం. ఓకే, జాగ్రఫీ సబ్జెక్ట్లో చదువుతాం ఇది. బట్ సమ్హౌ మనకి లైక్ జాగ్రఫీ సబ్జెక్ట్ తర్వాత నేర్చుకుందాం. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మూన్ ఏం చేస్తుంది అంటే నీళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, నీళ్ళని అట్రాక్ట్ చేయడం వల్ల ఆ అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. టేక్ ఎగ్జాంపుల్, విండ్ మూమెంట్ ఒకటే కాకుండా మూన్ ఎనర్జీ అని ఎలా ప్రూవ్ చేయగలుగుతానంటే, నైట్ టైం మీరు చూసుంటే సముద్రాలు కానీ ఏదైనా షోర్స్ కానీ అంటే సీ షోర్స్ కానీ లేకపోతే పెద్ద కాలువలు కానీ మీరు చూస్తే లోతులోకి వెళ్ళవు. వాటిని ఏమంటారు, అంచుల పైకి వస్తూ ఉంటాయి నీళ్ళు. అంటే నైట్ టైం ఏం స్పెషల్గా పెరగట్లే కదా నీళ్ళు, అక్కడ ఉన్న నీళ్ళు ఏమి ఎక్కువ అవ్వట్లే కదా నైట్ టైం అయ్యేసరికి. బట్ ఎందుకు అవి పైకి వస్తున్నాయి అంటే, టేక్ ఎగ్జాంపుల్, ఇది ఒక బార్డర్ అనుకుందాం, ఇదొక సముద్రం అనుకుందాం. ఓకే, ఇదొక సముద్రం అనుకుందాం, ఇది స్లోప్ అనుకుందాం. అంటే ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి అని అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం. దీస్ ఆర్ లైక్ ఫ్యూ వాటర్స్. ఓకే, సో డే టైంలో ఏమైందంటే దిస్ విల్ సస్టైన్ టిల్ హియర్, ఇక్కడతో ఆగిపోతాయి. ఓకే, బట్ నైట్ టైం అయ్యేసరికి మీరు ఈ షోర్ పైకి కూడా నీళ్ళు వచ్చుటూ గమనిస్తూ ఉంటారు. ఓకే, సముద్రాల దగ్గర, బీచ్ల దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ఈ నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఇట్ వాస్ అట్రాక్టెడ్ బై ద మూన్. సో మూన్స్ గ్రావిటీ ఏం చేస్తుందంటే నీళ్ళని లాగడానికి ట్రై చేస్తుంది. సో దే ఫీల్ దట్ ఏదైతే చుట్టూ ఎర్త్ ఉందో, టేక్ ఎగ్జాంపుల్, చుట్టూ రౌండ్గా ఉన్న నీళ్లు కాస్త మూన్ ఇక్కడికి వచ్చాయనుకోండి, ఈ పైన కింద తగ్గి సైడ్లకి ఇటు బల్జ్ అవుతాయి. ఓకే, దిస్ ఇస్ లైక్ టైడల్ ఫెనామినా విచ్ యూ విల్ అగైన్ లెర్న్ ఇన్ దిస్ జాగ్రఫీ. ఓకే, సో సైన్స్ పరంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేర్ ఇస్ ఎ థీమ్ కాల్డ్, ఓకే, మూన్కి ఒక గ్రావిటీ ఉంటుంది, ఆ గ్రావిటీ ఎర్త్లో ఉన్న నీళ్ళని కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. దిస్ వాట్ ద థీమ్ వీ హ్యావ్ టు లిజన్. ఓకే, ఆఫ్టర్ దిస్, ఓకే, నెక్స్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద రెయిన్బో ఫెనామినా. ఎందుకు రెయిన్బో వస్తుంది? వీ ఆల్ నో దట్ ఎయిర్ మాలిక్యూల్స్ యాజ్ వెల్ యాజ్ వాటర్, ఇవి రెండు కాంబినేషన్లో ఉన్నప్పుడు సన్లైట్ వేస్తే ఏమైందంటే దేర్ ఆర్ ఫ్యూ రిఫ్లెక్షన్స్ విచ్ ఆర్ నాట్ ట్రూ. ప్రస్తుతానికి రెయిన్బో కనపడుతుంది, కాసేపాయాక మాయమైపోదు. ఎందుకు? అది లేదో తర్వాత ఉంది. కాకపోతే ఇనీషియల్గా మనకు కనపడ్డ రెయిన్బో ఏదైతే ఉందో అక్కడ వాటర్ మాలిక్యూల్స్ వచ్చేసి ఆ ఎయిర్ పార్టికల్స్ మీద పడటం వల్ల దేర్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద సన్లైట్ విచ్ ఆప్టైన్ యాజ్ ఎ రెయిన్బో. ఓకే, ఇది కూడా వీ కెన్ అండర్స్టాండ్ దట్. ఓకే, ఎందుకు వచ్చింది? దెర్ ఆర్ విబ్జియోర్ కలర్స్ ఇన్ దిస్ రెయిన్బో. అంటే ఓకే, దెర్ ఆర్ సర్టన్ ఆర్జీబీ కలర్స్. ఆ ఆర్జీబీ కలర్స్ మెయిన్ కలర్స్ నుండి ఒక 3 కలర్స్ నుండి మళ్ళీ స్ప్రెడ్ అవ్వుకుంటూ వెళ్తూ ఉంటాయి. అలా మనం 7 కలర్స్ వస్తాయి. సో ఆ 7 కలర్స్ రిఫ్లెక్షనే రెయిన్బో. ఓకే, కనుక్కున్నాం, సైన్స్ గుడ్. వీ ఆల్సో హ్యావ్ దిస్ బుల్లెట్ ట్రైన్స్. ఈవెన్ ఇండియాలో వీ ఆల్సో హ్యావ్ దిస్ వందే భారత్, ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. సో పొద్దున ఎక్కితే సాయంత్రం కల్లా నువ్వు కన్యాకుమారి, హైదరాబాద్ నుండి కన్యాకుమారి వెళ్ళిపోవచ్చు. బట్ మా చిన్నప్పుడైతే లైక్ 3-4 డేస్ ట్రావెల్కే పట్టేది ట్రైన్లో. ఓకే, అది కూడా ఎప్పటికి వెళ్తుందో తెలియదు. ఓకే, ఇలా చేంజెస్ వచ్చాయి అనమాట సైన్స్. ఎందుకంటే వీ హ్యావ్ అండర్స్టూడ్ దేర్ ఇస్ ఎ నాలెడ్జ్ వేర్ వీ క్యాన్ డెవలప్ ఎన్ అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ ఇంజిన్స్ అనొచ్చు. ఓకే, ఇలా చేయగలిగాం. నెక్స్ట్ ఆర్ ఎల్స్ లైక్ కమ్యూనికేషన్ అనుకుందాం. కమ్యూనికేషన్లో ఒకప్పుడు వీ డజంట్ అజ్యూమ్ దట్
ప్రతిదీ పేపర్ కాకుండా సాఫ్ట్వేర్ లాగా చేయొచ్చని. బట్ నవేడేస్ మీకు ఏదైనా తుమ్మినా దగ్గినా ప్రతిదీ రిజిస్టర్ చేసేసుకుంటారు. ఎక్కడ రిజిస్టర్ చేసుకుంటారు? ఆన్లైన్లో ఒక సాఫ్ట్వేర్లో. ఎలా అవుతుంది ఇది? ఎందుకంటే త్రూ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే, నేను ఇక్కడున్నా, మీరు అక్కడ ఉన్నారు, ఈ క్లాస్ అంటున్నారు. ఎలా అవుతుంది? త్రూ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఓకే, కనిపెట్టేశాం. ఆతృత, కుతూహలం అన్నీ ఇంకా ఏదంటే అది అనుకోండి. సో దీస్ ఆర్ లైక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అనమాట, ఎలా సైన్స్ మన డే టు డే లైఫ్స్ని మార్చేసిందో. సో కొంచెం అడ్వాన్స్డ్ థీరీస్ తీసుకెళ్ళిపోయింది. టేక్ ఎగ్జాంపుల్ నవేడేస్ రోబోట్స్ని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకు రోబోట్స్ని తీసుకొస్తున్నారు? టేక్ ఎగ్జాంపుల్, ఈ పెన్ను తయారు చేయాలి, ఇలాంటి 1,00,000 పెన్నులు చేయాలి. సో పైన ఒక క్యాప్ పెట్టాలి, ఒక పైన ఇక్కడ రబ్బర్ పెట్టాలి, కింద ఒక క్యాప్ పెట్టాలి, మధ్యలో ప్లాస్టిక్ పెట్టాలి. ప్రతిదీ ఇట్లా పెట్టగానే కొన్ని రోజులు కొంచెం ఒక 5-6 అవర్స్కి లైక్ 4-5 అవర్స్కి మనిషికి అయితే అలసట వస్తుంది కదా 1,00,000 పెన్నులు చేసేలోపు. బట్ కంప్యూటర్ చేస్తుందా? చేయదు. ఎందుకంటే వాటికి చేతులు ఉండవు, కండలు ఉండవు, నరాలు ఉండవు, వాటికి అలసట అనేది ఉండదు. సో ఏమైంది? ఇట్ విల్ ప్లేస్ 1,00,000 పెన్స్ అండ్ ఇట్ విల్ గెట్ రెడీ. బట్ మనిషికి ఏమైంది? అవ్వదు. సో అక్కడ ఏం చేస్తుంది? రోబోస్ అంటే ద న్యూ ఇన్వెన్షన్స్ ఇన్ ద రోబోస్ హ్యాస్ లెడ్ అస్ టు లూజ్ దిస్ లెథార్జీ అనలేము కానీ ఎక్యురేట్గా వర్క్ చేపిస్తున్నాయి. మన చేత తెలియకుండానే ఎక్యురేట్గా వర్క్ చేపిస్తున్నాయి. దీస్ ఆర్ లైక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, సైన్స్ ఎలా మనల్ని మార్చేసింది అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత ఆ సైన్స్లో ఇప్పటిదాకైతే బేసిక్స్ చెప్పా కదా, బట్ కంట్రీకి కావాల్సిన కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి కదా. ఆ టాపిక్స్ ఏంటి అంటే లైక్ కొన్నిటి మీద ఇండియా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఓకే, ఆ రీజన్లో ఎక్కువ రీసెర్చ్ చేస్తుంది. సో దట్ ఇండియా బాగా డెవలప్ అవ్వాలి అని. పీపుల్కే అట్ లాస్ట్ ఎవరికి వస్తుందంటే ట్రికిల్ డౌన్ థియరీ కింద పీపులే బాగుపడతారు. కాకపోతే ఇనీషియల్గా కంట్రీ ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ రీజన్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ స్పేస్ టెక్నాలజీ. మనం చూసాం స్పేస్ టెక్నాలజీలో మనందరికీ తెలిసిన ఏకైక వన్ థింగ్ ఈజ్ లైక్ ఇస్రో అనొచ్చు. ఓకే, విచ్ ఇస్ మోస్ట్ సక్సెస్ఫుల్. ఓకే, ఫారెన్ శాటిలైట్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాం మన దగ్గర ఉన్న రాకెట్ టెక్నాలజీ ద్వారా. అవునా? నెక్స్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ ఒక ఐటర్ ఫెసిలిటీ అని ఒకటి ఉంది. అది కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను న్యూక్లియర్ ఎనర్జీ గురించి. అదర్ దాన్ దట్ టేక్ ఎగ్జాంపుల్ ఒపెన్హైమర్ ఉన్నాడు. ఓకే, మీ ఒపెన్హైమర్ అని మూవీ రిలీజ్ అయింది ఒక 2 years బ్యాక్, మీరు చూసారో లేదో. ఆటమ్ బాంబుని కనిపెట్టేస్తాడు. ఇట్స్ లైక్ ఇంత బాంబు ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ హోల్ హైదరాబాద్ అనుకోండి, మీది కర్నూలు అనుకోండి, ఇంతే ఉంటుంది. ఓకే, నా చేతిలో ఉన్నంత. ఈ చిన్న బాంబుని తీసుకెళ్ళి కర్నూలు మీద వేస్తే కర్నూలు మొత్తం బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. ఆ టెక్నాలజీనే న్యూక్లియర్ టెక్నాలజీ అంటాం. అక్కడ ఏం యూజ్ చేస్తారంటే దే విల్ ట్రై టు యూజ్ అటమ్ పార్టికల్స్ విచ్ ఫ్యూజ్ టుగెదర్, ఫిజన్ రియాక్షన్ ఆర్ ఫ్యూజన్ రియాక్షన్. ఈ రెండిట్లో ఏదో ఒక రియాక్షన్ చూసి న్యూక్లియర్ ఫ్యూల్స్ లాగా ఉంటాయన్నమాట. సో బాంబ్స్ని తయారు చేస్తున్నాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని తయారు చేస్తాం. టేక్ ఎగ్జాంపుల్ కర్నూలు ఉంది. కర్నూలులో ఎలక్ట్రిసిటీ కావాలి. ఓకే, ప్రస్తుతానికి ఒక వారం రోజులు ఎండే కొట్టట్లే అనుకుందాం, సోలార్ ఎనర్జీ లేదు, ఆర్ఎల్స్ లైక్ కోల్ ప్లాంట్స్ కూడా లేవు అనుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? వీ క్యాన్ యూజ్ దిస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటి? యురానియం అనే ఫ్యూల్ ఉంటుంది, థోరియం అనే కొన్ని ఫ్యూల్స్ ఉంటాయి. ఈ ఫ్యూల్స్ని యూజ్ చేస్తే ఏమైందంటే ఒక బాక్స్లో పెట్టేసి ఆ బాక్స్లో వాటి రియాక్షన్ని క్యాప్చర్ చేస్తారు అనమాట. ఆ రియాక్షన్ ఏమైందంటే సడన్ ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెజర్ని క్యాప్చర్ చేసుకొని దీస్ పర్సన్స్ విల్ ట్రై టు రొటేట్ ద టర్బైన్స్ అనొచ్చు, లేకపోతే అక్కడ నుండి డైరెక్ట్గా ఎనర్జీ ఏదైతే జనరేట్ చేస్తుందో దాన్ని కన్జమ్ చేసేసుకొని ఇట్ విల్ ట్రై టు జనరేట్ ఎ పవర్. ఓకే, న్యూక్లియర్ ఫ్యూల్ని ఇలా కూడా యూస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ లైక్ ఇంకేమైనా ఛాన్స్ ఉన్నాయా? లైక్ మిసైల్ టెక్నాలజీ అనుకుందాం, పవర్ ప్లాంట్ అనుకుందాం, లేకపోతే ఇంకేదైనా న్యూక్లియర్ ఫ్యూల్స్ కూడా చాలా ఉన్నాయి. టేక్ ఎగ్జాంపుల్ ఇన్ ద మెడికల్ సైన్సెస్. ఓకే, మెడికల్ సైన్సెస్లో కూడా యూజ్ చేస్తాం. టేక్ ఎగ్జాంపుల్ ఒక ట్రేసర్ లిక్విడ్ ఒంట్లోకి పంపిస్తారు. ఎక్కడెక్కడైతే ఏదైనా ప్రాబ్లం ఉందో ఆ న్యూక్లియర్ మెటీరియల్ అంటాం, అది ఆల్మోస్ట్ క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్. కాకపోతే క్యాన్సర్ని కనిపెట్టడానికి కూడా లెస్ ఎఫెక్ట్స్ ఉన్న కొంచెం ఎలిమెంట్స్ని ఒంట్లోకి పంపిస్తాం అనమాట. వాటిని ఏంటంటే టేక్ ఎగ్జాంపుల్ నార్మల్ సెల్కి క్యాన్సర్ సెల్కి తేడా ఏంటంటే నువ్వు నార్మల్ సెల్కి ఫుడ్ పంపిస్తే నార్మల్గా తింటుంది. ఇట్ మీన్ దట్ ఒక 5 నిమిషాలకి ఒక కిలోవాట్స్ ఆఫ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకోవడం ఒక సెల్ అలా చేస్తుంది. బట్ క్యాన్సర్ సెల్ ఎలా ఉంటుందంటే ప్రతిదీ నాకే కావాలా, చాక్లెట్ తెస్తావా తింటా, నెక్స్ట్ బర్గర్ తెస్తావా తింటా, అన్ని ఫుడ్ అంతా దీనికే కావాలి. సో అందుకోసం మన వాళ్ళు ఏం చేశారు? క్యాన్సర్ సెల్ ఇలా పనిచేస్తుంది కాబట్టి వై కాంట్ వి సెండ్ ఏ
న్యూక్లియర్ ఫ్యూల్, ఓకే, న్యూక్లియర్ ఎలిమెంట్ లాంటిది ఒకటి పంపిస్తారు. పంపిగానే అదేం చేస్తుంది, అది కూడా తిండి అనుకొని దాన్ని కూడా లాక్కోవాలని ట్రై చేస్తుంది. సో లాక్కోవాలని ఎందుకు ట్రై చేస్తుంది, ఎందుకంటే ఇట్ వాంట్ టు మల్టిప్లై ర్యాపిడ్లీ, అందుకంటే ఎక్కువ తింటా ఉంటుంది. సో అప్పుడు ఏంటి, ఆ ట్రేసర్ లిక్విడ్ కనుక అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిందంటే ఇట్ మీన్ దట్ దోస్ ఆర్ క్యాన్సర్ సెల్స్. సో వాటిని చంపేయచ్చు. సో దానికోసం కీమోథెరపీ ఇలా వచ్చిందనమాట. మనం ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వచ్చింది, CAR T-cell థెరపీ, CAR-T థెరపీ అంటాం, CAR-T థెరపీ అంటాం. ఇక్కడ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్నే క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ని కిల్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ లైక్ ఫ్యూ కైండ్స్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఓకే, ఇంకొకటి మన న్యూక్లియర్ మిసైల్ చేస్తే మనకు ఒక ట్రీటీ ఉంది, నో ఫస్ట్ యూస్ పాలసీ. ఇప్పుడు రాత్రి పాకిస్తాన్ మన మీద అటాక్ చేయాలని ట్రై చేస్తుంది, రైట్? వీ కెనాట్ యూజ్ దిస్ న్యూక్లియర్ ఫ్యూల్. ఎందుకు, మన ఒక ఒప్పందం చేసుకున్నాం ఏంటంటే నో ఫస్ట్ యూస్ పాలసీ. అవతలోడు మనల్ని న్యూక్లియర్ ఫ్యూల్ అంటే నార్మల్ గన్స్తో అటాక్ చేస్తే వీల్ ఆల్సో అటాక్ విత్ నార్మల్ గన్స్. అవతలోడు న్యూక్లియర్ గన్తో ఆర్ న్యూక్లియర్ మిసైల్తో అటాక్ చేస్తేనే వీల్ యూజ్ దట్ న్యూక్లియర్ మిసైల్ అనమాట. అప్పటిదాకా మన దగ్గర ఎంత పవర్ఫుల్ వెపన్ ఉన్నా వీల్ నాట్ యూజ్, ఎందుకంటే ఇట్ హ్యావ్ కాన్సిక్వెన్స్. ఇవాళ పాకిస్తాన్ మీద గెలవచ్చేమో, బట్ ఏమవుతుంది, పాకిస్తాన్కి తరతరాలు ఒక ప్రాబ్లం తీసుకొచ్చి పెడతాం. ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతూ ఉంటారు, ఎందుకంటే న్యూక్లియర్ హ్యాస్ దాట్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, సర్టన్ ఎలిమెంట్స్లో, ఓకే, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్నే నాశనం చేసే మెటీరియల్ అండ్ న్యూక్లియర్ ఫ్యూల్ అని కూడా అనొచ్చు. అందుకోసమే ప్రతి ఒక్కరు అణుబాంబులు యూజ్ చేయరు అనమాట, ఆటమ్ బాంబ్స్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయరు. సో వెరీ కాన్షియస్గా యూజ్ చేస్తాం. అందుకోసం మన దగ్గర ఉన్న పాలసీ వచ్చేసి నో ఫస్ట్ యూస్ పాలసీ. ఓకే, నెక్స్ట్ డిఫెన్స్ సెక్టార్ ఉంది. డిఫెన్స్ సెక్టార్లో ఇందాక నేను అన్నట్టు లైక్ ఫ్యూ ఆటమ్ బాంబ్స్ కానీ మిసైల్స్ కానీ, మన దగ్గర హైపర్సోనిక్ మిసైల్ ఏమైనా ఉందనుకోండి, ఆ హైపర్సోనిక్ మిసైల్లో ముందు ఒక అడ్వాన్స్డ్ వార్ హెడ్ తీసుకొచ్చి అలా పెడతాం. పెట్టగానే ఏమైందంటే ఆ మిసైల్ అక్కడ దాకా వెళ్ళి అక్కడ వదిలేస్తుంది, అక్కడ పడేసి అక్కడ బ్లాస్ట్ అయిపోద్ది. ఓకే, దిస్ ఆర్ లైక్ ఫ్యూ సెక్టార్స్ ఇన్ ద డిఫెన్స్. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. టెక్నాలజీలో డిఫెన్స్ సెక్టార్ గురించి చెప్పాను కదా. డిఫెన్స్ సెక్టార్లో ఇన్ఫర్మేషన్ తర్వాత చెప్తా. డిఫెన్స్ సెక్టార్లో కొత్తగా ఒక లేజర్ని యూస్ చేసి, అంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ని యూస్ చేసి కొత్త వెపన్స్ని తయారు చేయడం మొదలుపెట్టాం. ఇండియా బికేమ్ ద 4th కంట్రీ టు హ్యావ్ దిస్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ అంటే ఏం లేదు, మీరు చిన్నప్పుడు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ చూసుంటారు. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ఏంటి, భూతార్థం అనొచ్చు. ఓకే, ఆ భూతార్థం ఎండలో వీ ఆల్సో హ్యావ్ దిస్ బుల్లెట్ ట్రైన్స్. ఈవెన్ ఇండియాలో వీ ఆల్సో హ్యావ్ దిస్ వందే భారత్, ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. సో పొద్దున ఎక్కితే సాయంత్రం కల్లా నువ్వు కన్యాకుమారి, హైదరాబాద్ నుండి కన్యాకుమారి వెళ్ళిపోవచ్చు. బట్ మా చిన్నప్పుడైతే లైక్ 3-4 days ట్రావెల్కే పట్టేది ట్రైన్లో. ఓకే, అది కూడా ఎప్పటికి వెళ్తుందో తెలియదు. ఓకే, ఇలా చేంజెస్ వచ్చాయి అనమాట సైన్స్. ఎందుకంటే వీ హ్యావ్ అండర్స్టూడ్ దేర్ ఇస్ ఎ నాలెడ్జ్ వేర్ వీ క్యాన్ డెవలప్ అండ్ అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ ఇంజిన్స్ అనొచ్చు. ఓకే, ఇలా చేయగలిగాం. నెక్స్ట్ ఆర్ ఎల్స్ లైక్ కమ్యూనికేషన్ అనుకుందాం. కమ్యూనికేషన్లో ఒకప్పుడు వీ డజంట్ అజ్యూమ్ దట్ ప్రతిదీ పేపర్ కాకుండా సాఫ్ట్వేర్ లాగా చేయొచ్చని. బట్ నవేడేస్ మీకు ఏదైనా తుమ్మినా దగ్గినా ప్రతిదీ రిజిస్టర్ చేసేసుకుంటారు. ఎక్కడ రిజిస్టర్ చేసుకుంటారు, ఆన్లైన్లో ఒక సాఫ్ట్వేర్లో. ఎలా అవుతుంది ఇది, ఎందుకంటే త్రూ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే, నేను ఇక్కడున్నా, మీరు అక్కడ ఉన్నారు, ఈ క్లాస్ అంటున్నారు, ఎలా అవుతుంది, త్రూ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఓకే, కనిపెట్టేశాం, ఆతృత, కుతూహలం అన్నీ ఇంకా ఏదంటే అనుకోండి. సో దీస్ ఆర్ లైక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అనమాట, ఎలా సైన్స్ మన డే టు డే లైఫ్స్ని మార్చేసిందో. సో కొంచెం అడ్వాన్స్డ్ థియరీస్ తీసుకెళ్ళిపోయింది. టేక్ ఎగ్జాంపుల్ నవేడేస్ రోబోట్స్ని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకు రోబోట్స్ని తీసుకొస్తున్నారు, టేక్ ఎగ్జాంపుల్, ఈ పెన్ను తయారు చేయాలి, ఇలాంటి 1,00,000 పెన్నులు చేయాలి. సో పైన ఒక క్యాప్ పెట్టాలి, ఒక పైన ఇక్కడ రబ్బర్ పెట్టాలి, కింద ఒక క్యాప్ పెట్టాలి, మధ్యలో ప్లాస్టిక్ పెట్టాలి. ప్రతిదీ ఇట్లా పెట్టగానే కొన్ని రోజులు కొంచెం ఒక 5-6 అవర్స్కి లైక్ 4-5 అవర్స్కి మనిషికి అయితే అలసట వస్తుంది కదా 1,00,000 పెన్నులు చేసేలోపు. బట్ కంప్యూటర్ చేస్తుందా, చేయదు. ఎందుకంటే వాటికి చేతులు ఉండవు, కండలు ఉండవు, నరాలు ఉండవు, వాటికి అలసట అనేది ఉండదు. సో ఏమైంది, ఇట్ విల్ ప్లేస్ 1,00,000 పెన్స్ అండ్ ఇట్ విల్ గెట్ రెడీ. బట్ మనిషికి ఏమైంది, అవ్వదు. సో అక్కడ ఏం చేస్తుంది, రోబోస్ అంటే ద న్యూ ఇన్వెన్షన్స్ ఇన్ ద రోబోస్ హ్యాస్ లెడ్ అస్ టు లూజ్ దిస్ లెథార్జీ అనలేము కానీ ఎక్యురేట్గా వర్క్ చేపిస్తున్నాయి, మన చేత తెలియకుండానే ఎక్యురేట్గా వర్క్ చేపిస్తున్నాయి. దీస్ ఆర్ లైక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, సైన్స్ ఎలా మనల్ని మార్చేసింది అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత ఆ సైన్స్లో ఇప్పటిదాకైతే బేసిక్స్ చెప్పా కదా, బట్ కంట్రీకి కావాల్సిన కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ ఏంటి అంటే లైక్ కొన్నిటి మీద ఇండియా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఓకే, ఆ రీజన్లో ఎక్కువ రీసెర్చ్ చేస్తుంది సో దట్ ఇండియా బాగా డెవలప్ అవ్వాలి అని.
పీపుల్కే అట్ లాస్ట్ ఎవరికి వస్తుందంటే ట్రికల్ డౌన్ థియరీ కింద పీపులే బాగుపడతారు. కాకపోతే ఇనీషియల్గా కంట్రీ ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ రీజన్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ స్పేస్ టెక్నాలజీ. మనం చూసాం స్పేస్ టెక్నాలజీలో మనందరికీ తెలిసిన ఏకైక వన్ థింగ్ ఈజ్ లైక్ ఇస్రో అనొచ్చు. ఓకే, విచ్ ఇస్ మోస్ట్ సక్సెస్ఫుల్. ఓకే, ఫారెన్ శాటిలైట్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాం మన దగ్గర ఉన్న రాకెట్ టెక్నాలజీ ద్వారా, అవునా. నెక్స్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ ఒక ఐటర్ ఫెసిలిటీ అని ఒకటి ఉంది. అది కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను న్యూక్లియర్ ఎనర్జీ గురించి. అదర్ దాన్ దట్ టేక్ ఎగ్జాంపుల్ ఓపెన్హైమర్ ఉన్నాడు. ఓకే, మీరు ఓపెన్హైమర్ అని మూవీ రిలీజ్ అయింది ఒక 2 years బ్యాక్, మీరు చూసారో లేదో. ఆటమ్ బాంబుని కనిపెట్టేస్తాడు. ఇట్స్ లైక్ ఇంత బాంబు ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ హోల్ హైదరాబాద్ అనుకోండి, మీది కర్నూలు అనుకోండి, ఇంతే ఉంటుంది. ఓకే, నా చేతిలో ఉన్నంత. ఈ చిన్న బాంబుని తీసుకెళ్ళి కర్నూలు మీద వేస్తే కర్నూలు మొత్తం బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. ఆ టెక్నాలజీనే న్యూక్లియర్ టెక్నాలజీ అంటాం. అక్కడ ఏం యూజ్ చేస్తారంటే దే విల్ ట్రై టు యూజ్ అటమ్ పార్టికల్స్ విచ్ ఫ్యూజ్ టుగెదర్, ఫిజన్ రియాక్షన్ ఆర్ ఫ్యూజన్ రియాక్షన్. ఈ రెండిట్లో ఏదో ఒక రియాక్షన్ చూసి న్యూక్లియర్ ఫ్యూల్స్ లాగా ఉంటాయన్నమాట. సో బాంబ్స్ని తయారు చేస్తున్నాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని తయారు చేస్తాం. టేక్ ఎగ్జాంపుల్ కర్నూలు ఉంది, కర్నూలులో ఎలక్ట్రిసిటీ కావాలి. ఓకే, ప్రస్తుతానికి ఒక వారం రోజులు ఎండే కొట్టట్లే అనుకుందాం, సోలార్ ఎనర్జీ లేదు, ఆర్ఎల్స్ లైక్ కోల్ ప్లాంట్స్ కూడా లేవు అనుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? వీ క్యాన్ యూజ్ దిస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటి, యురానియం అనే ఫ్యూల్ ఉంటుంది, థోరియం అనే కొన్ని ఫ్యూల్స్ ఉంటాయి. ఈ ఫ్యూల్స్ని యూజ్ చేస్తే ఏమైందంటే ఒక బాక్స్లో పెట్టేసి ఆ బాక్స్లో వాటి రియాక్షన్ని క్యాప్చర్ చేస్తారు అనమాట. ఆ రియాక్షన్ ఏమైందంటే సడన్ ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెజర్ని క్యాప్చర్ చేసుకొని దీస్ పర్సన్స్ విల్ ట్రై టు రొటేట్ ద టర్బైన్స్ అనొచ్చు, లేకపోతే అక్కడ నుండి డైరెక్ట్గా ఎనర్జీ ఏదైతే జనరేట్ చేస్తుందో దాన్ని కన్జమ్ చేసేసుకొని ఇట్ విల్ ట్రై టు జనరేట్ ఎ పవర్. ఓకే, న్యూక్లియర్ ఫ్యూల్ని ఇలా కూడా యూస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ లైక్ ఇంకేమైనా ఛాన్స్ ఉన్నాయా, లైక్ మిసైల్ టెక్నాలజీ అనుకుందాం, పవర్ ప్లాంట్ అనుకుందాం, లేకపోతే ఇంకేదైనా న్యూక్లియర్ ఫ్యూల్స్ కూడా చాలా ఉన్నాయి. టేక్ ఎగ్జాంపుల్ ఇన్ ద మెడికల్ సైన్సెస్. ఓకే, మెడికల్ సైన్సెస్లో కూడా యూజ్ చేస్తాం. టేక్ ఎగ్జాంపుల్ ఒక ట్రేసర్ లిక్విడ్ ఒంట్లోకి పంపిస్తారు. ఎక్కడెక్కడైతే దాని ప్రాబ్లం ఉందో ఆ న్యూక్లియర్ మెటీరియల్ అంటాం, అది ఆల్మోస్ట్ క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్. కాకపోతే క్యాన్సర్ని కనిపెట్టడానికి కూడా లెస్ ఎఫెక్ట్స్ ఉన్న కొంచెం ఎలిమెంట్స్ని ఒంట్లోకి పంపిస్తాం అనమాట. వాటిని ఏంటంటే టేక్ ఎగ్జాంపుల్ నార్మల్ సెల్కి క్యాన్సర్ సెల్కి తేడా ఏంటంటే నువ్వు నార్మల్ సెల్కి ఫుడ్ పంపిస్తే నార్మల్గా తింటుంది. ఇట్ మీన్ దట్ ఒక 5 నిమిషాలకి ఒక కిలోవాట్స్ ఆఫ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకోవడం ఒక సెల్ అలా చేస్తుంది. బట్ క్యాన్సర్ సెల్ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ నాకే కావాలా, చాక్లెట్ తెస్తావు తింటా, నెక్స్ట్ బర్గర్ తెస్తావు తింటా, అన్ని ఫుడ్ అంతా దీనికే కావాలి. సో అందుకోసం మన వాళ్ళు ఏం చేశారు, క్యాన్సర్ సెల్ ఇలా పనిచేస్తుంది కాబట్టి వై కాంట్ వి సెండ్ ఏ న్యూక్లియర్ ఫ్యూల్. ఓకే, న్యూక్లియర్ ఎలిమెంట్ లాంటిది ఒకటి పంపిస్తారు. పంపిగానే అదేం చేస్తుంది, అది కూడా తిండి అనుకొని దాన్ని కూడా లాక్కోవాలని ట్రై చేస్తుంది. సో ఎందుకు ట్రై చేస్తుంది, ఎందుకంటే ఇట్ వాంట్ టు మల్టిప్లై ర్యాపిడ్లీ, అందుకంటే ఎక్కువ తింటూ ఉంటుంది. సో అప్పుడు ఏంటి, ఆ ట్రేసర్ లిక్విడ్ కనుక అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిందంటే ఇట్ మీన్ దట్ దోస్ ఆర్ క్యాన్సర్ సెల్స్. సో వాటిని చంపేయచ్చు. సో దానికోసం కీమోథెరపీ ఇలా వచ్చిందనమాట. మనం ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వచ్చింది, CAR T సెల్ థెరపీ, CAR-T థెరపీ అంటాం, CAR-T థెరపీ అంటాం. ఇక్కడ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్నే క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ని కిల్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ లైక్ ఫ్యూ కైండ్స్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఓకే, ఇంకొకటి మన న్యూక్లియర్ మిసైల్ చేస్తే మనకు ఒక ట్రీటీ ఉంది, నో ఫస్ట్ యూస్ పాలసీ. ఇప్పుడు రాత్రి పాకిస్తాన్ మన మీద అటాక్ చేయాలని ట్రై చేస్తుంది, రైట్? వీ కెనాట్ యూజ్ దిస్ న్యూక్లియర్ ఫ్యూల్. ఎందుకు, మన ఒక ఒప్పందం చేసుకున్నాం ఏంటంటే నో ఫస్ట్ యూస్ పాలసీ. అవతలోడు మనల్ని న్యూక్లియర్ ఫ్యూల్ అంటే నార్మల్ గన్స్తో అటాక్ చేస్తే వీల్ ఆల్సో అటాక్ విత్ నార్మల్ గన్స్. అవతలోడు న్యూక్లియర్ గన్తో ఆర్ న్యూక్లియర్ మిసైల్తో అటాక్ చేస్తేనే వీల్ యూజ్ దట్ న్యూక్లియర్ మిసైల్ అనమాట. అప్పటిదాకా మన దగ్గర ఎంత పవర్ఫుల్ వెపన్ ఉన్నా వీల్ నాట్ యూజ్, ఎందుకంటే ఇట్ హ్యావ్ కాన్సిక్వెన్స్. ఇవాళ పాకిస్తాన్ మీద గెలవచ్చేమో, బట్ ఏమవుతుంది, పాకిస్తాన్కి తరతరాలు ఒక ప్రాబ్లం తీసుకొచ్చి పెడతాం. ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతూ ఉంటారు, ఎందుకంటే న్యూక్లియర్ హ్యాస్ దాట్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, సర్టన్ ఎలిమెంట్స్లో. ఓకే, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్నే నాశనం చేసే మెటీరియల్ న్యూక్లియర్ ఫ్యూల్ అని కూడా అనొచ్చు. అందుకోసమే ప్రతి ఒక్కరు అణుబాంబులు యూజ్ చేయరు అనమాట, ఆటమ్ బాంబ్స్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయరు. సో వెరీ కాన్షియస్గా యూజ్ చేస్తాం. అందుకోసం మన దగ్గర ఉన్న పాలసీ వచ్చేసి నో ఫస్ట్ యూస్ పాలసీ. ఓకే, నెక్స్ట్ డిఫెన్స్ సెక్టార్ ఉంది. డిఫెన్స్ సెక్టార్లో ఇందాక నేను అన్నట్టు లైక్ ఫ్యూ ఆటమ్ బాంబ్స్ కానీ మిసైల్స్ కానీ, మన దగ్గర హైపర్సోనిక్ మిసైల్ ఏమైనా ఉందనుకోండి, ఆ హైపర్సోనిక్ మిసైల్లో ముందు ఒక అడ్వాన్స్డ్ వార్ హెడ్ తీసుకొచ్చి అలా పెడతాం. పెట్టగానే ఏమైందంటే ఆ మిసైల్ అక్కడ దాకా వెళ్ళి అక్కడ వదిలేస్తుంది, అక్కడ పడేసి అక్కడ బ్లాస్ట్ అయిపోద్ది. ఓకే, దిస్ ఆర్ లైక్ ఫ్యూ సెక్టార్స్ ఇన్ ద డిఫెన్స్. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. టెక్నాలజీలో
డిఫెన్స్ సెక్టార్ గురించి చెప్పాను కదా. డిఫెన్స్ సెక్టార్లో ఇన్ఫర్మేషన్ తర్వాత చెప్తా. డిఫెన్స్ సెక్టార్లో కొత్తగా ఒక లేజర్ని యూస్ చేసి, అంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ని యూస్ చేసి కొత్త వెపన్స్ని తయారు చేయడం మొదలుపెట్టాం. ఇండియా బికేమ్ ద 4th కంట్రీ టు హ్యావ్ దిస్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ అంటే ఏం లేదు, మీరు చిన్నప్పుడు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ చూసుంటారు. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ఏంటి, భూదర్థం అనొచ్చు. ఓకే, ఆ భూదర్థం ఎండలో పెట్టగానే ఏమైందంటే కింద పేపర్ పెడితే ఆ పేపర్ కాలిపోద్ది. ఎందుకు కాలిపోద్ది? ఇట్ మీన్ దట్ 1 మీటర్ ఆఫ్ టేక్ ఎగ్జాంపుల్, ఆ భూతద్దం 1 మీటర్ ఉందనుకోండి, ఆ 1 మీటర్లో పడే ఎనర్జీని ఒక పాయింట్లోకి సెండ్ చేస్తాం, అంతేనా? ఒక పాయింట్లోకి సెండ్ చేసి ఆ హీట్ అంత ఉండటం వల్ల, ప్రెషర్ డిఫరెన్స్ ఉండటం వల్ల కింద పేపర్ కాలిపోద్ది. ఇట్ మీన్ దట్ అంత లైట్ని కన్వర్ట్ చేసి ఒక పాయింట్లోకి పంపిస్తున్నాం. అలానే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే చాలా ఎలక్ట్రిసిటీ, పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీని కన్వర్ట్ చేసి ఒక పాయింట్లోకి పంపించేసి దే విల్ ట్రై టు అటాక్. ఓకే, దీన్ని డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్. సో ఇండియా కనిపెట్టిన న్యూ వెపన్ ఏంటంటే MK2A. ఓకే, దెర్ ఇస్ ఏ నేమ్ కాల్డ్ MK2A అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మన డీజే లైట్లు ఉంటుంది సరే, ఎక్కడ ఫుల్ హెవీ డిస్కో లైట్లు, అంటే గాల్లో కూడా మనకు లైట్ కనపడుతూ ఉంటుంది ఇలా ఇలా మూవ్ అవుతున్నప్పుడు. సో అలాంటి లైట్ లాగే ఉంటుంది అనమాట ఈ వెపన్. చాలా సింపుల్గా కనపడుతుంది, బట్ ఏం చేయగలుగుతుంది? అఫీషియల్ డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. ఓకే, అఫీషియల్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. ఓకే, దిస్ ఆర్ లైక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. ఓకే, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ మళ్ళీ చెప్తాను, ఇంకా డీటెయిల్గా చెప్తాను. బట్ రిమెంబర్ దట్ కొన్ని వెపన్ సిస్టమ్ని డిఫెన్స్ సెక్టార్ కోసం చేస్తున్నాం. టేక్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్. ఓకే, ఇక్కడ ఏంటంటే ల్యాండ్ నుండి అవతల ట్యాంకర్స్ను, లేకపోతే అక్కడ ఎవరన్నా ఎనిమీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని అటాక్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ఫ్యూ సెక్టర్స్ ఇన్ ద డిఫెన్స్ డెవలప్మెంట్. ఎందుకు ఇండియా ఇది డిఫెన్స్ మీద చేయాలనుకుంటుంది? ఎందుకంటే ఇట్ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ బౌండరీస్, రైట్? సో దానికి ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయాలా? సైన్స్ని ఉపయోగించాలా, నాలెడ్జ్ని ఉపయోగించి వాటిని యూజ్ చేయాలి. టెక్నాలజీ అంటే యూజింగ్ ఆఫ్ దాట్ నాలెడ్జ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రొడక్ట్, అంతేనా? సో అలా డిఫెన్స్ సెక్టర్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇందాక చెప్పినట్టు మీరు అక్కడున్నారు, నేను ఇక్కడున్నా, బట్ వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ త్రూ సాఫ్ట్వేర్. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంకేం యూజ్ చేస్తామంటే, టేక్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఈ మూడింటిని చూస్తే ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్గా బాగా ఫ్లరిష్ అయిపోయాయి. బట్ నార్త్ ఇండియాలో ఎందుకు డెవలప్ కాలే? ఎప్పుడు అనిపించలేదా? ఇట్ ఈస్ బికాస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అప్పుడు దెర్ ఆర్ 3 phases. ఈ 3 phasesలో ఫస్ట్ ఫేజ్ ఒక సైన్స్ మీదే పెట్టేసామన్నమాట. ఎలా ఐఐటీని క్రియేట్ చేసామో ఇలా చేసామన్నమాట ఇనిషియల్గా. సో రేడియోస్ని తయారు చేయడం, లేకపోతే ఏదైనా BHEL కొత్త ఇండస్ట్రీస్ని తీసుకురావడం, ఇలా తీసుకొచ్చాం ఫస్ట్ ఫేజ్లో. కానీ తర్వాత తెలుసుకుంది ఏంటి, మోర్ దాని మీద డిపెండ్ అయితే ప్రాబ్లం ఏంటంటే మనకు తినడానికి తిండి ఉండదు, బట్ తిండి మీద కూడా పెట్టాలని అనుకున్నారు. సో అగ్రికల్చర్ రెవల్యూషన్. సో దాని తర్వాత ఏంటి, అగ్రికల్చర్ రెవల్యూషన్ నెక్స్ట్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు అగ్రికల్చర్తో పాటు ఇంకేదైనా అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఉన్నాయని చెప్పేసి థర్డ్ ఫేజ్లో ఏం చేసామంటే వీ డెవలప్డ్ యాజ్ ఎ సర్వీస్ సెక్టర్. ఇక్కడ సర్వీసెస్ ఇవ్వాలనుకున్నాం. సో అందుకోసం ఏం చేసాం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని క్రియేట్ చేయాలనుకున్నాం సర్టన్ రీజన్స్లో. అందుకోసం బెంగళూరుని, హైదరాబాద్ని, చెన్నైని చూసాం. దట్ గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తాం సో సాఫ్ట్వేర్కి. ఓకే, సో దీస్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బై యూజింగ్ ఆఫ్ కంప్యూటర్. సో కంప్యూటర్ లేకుండా మళ్ళీ వీళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేస్తారా? చేయరు. సో దానివల్ల ఏమైంది, ఈవెన్ ఇండియా నౌ షోకేసింగ్ దట్ ఇట్ వాస్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరేటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, ప్రతి CEO ప్రపంచంలో అతి గొప్ప కంపెనీస్ ఏదున్నా దానికి హెడ్ ఎవరు అవుతున్నారు, ఇండియన్స్ అవుతున్నారు. లైక్ CEO ఆఫ్ గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్, ఓకే అతని పేరు గుర్తురాట్లేదు నాకు, సత్య నాదెల్లా. ఓకే, వీళ్ళందరూ ఎవరు, ఇండియన్సే. మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ హూ హ్యావ్ గాట్ త్రూ దిస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. చిన్నప్పటి నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకున్నారు. ఓకే, చదువుకుని అక్కడికి వెళ్ళేసి దే వర్ ట్రైంగ్ టు డూయింగ్ దట్ జాబ్. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ అని ఎలా అంటే బయోసైన్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటంటే కొంతమంది డెవలప్మెంట్ అనే నేమ్తో ఏది పడితే అది చేసేస్తారు. దానివల్ల ఏమైంది, దేర్ ఆర్ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ దిస్ నేచర్. అవునా? సో నేచర్ పైన చాలా సైడ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే మన ట్రెడిషనల్ నాలెడ్జ్ పరంగా మనం ఎవరిని హామ్ చేయం. ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందంటే, ఇండియన్ కల్చర్లో ఎలా అంటే టేక్ ఎగ్జాంపుల్, అవతలోడు మనల్ని హామ్ చేయాలని తెలుసుకున్నా కానీ, వాడు హామ్ చేస్తాడని తెలిసినా కానీ వాడిని మార్చాలని చూస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఇండియన్ కల్చర్. బట్ ఫారెన్లో ఏం చేస్తాం, అవతలోడు హామ్ చేస్తాడంటే ముందే వీడు అటాక్ చేస్తాడు. అరే నువ్వు నన్ను చంపుతున్నావా అని ఐడియా వచ్చే కానీ వాడిని అవతలోడు నరికేస్తాడు. బట్ ఇండియా ఏంటి, వాడిని నరుకుతుండే పక్కకు జరిగి వాడిని ఆపరే ఎందుకు నరుకుతున్నావురా నాయన అని అడిగే కల్చర్ అనమాట ఇండియన్ కల్చర్. సో ఇక్కడ ఏంటంటే మనం అలా తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే వీ డజంట్ గో అగెయిన్స్ట్ దిస్ నేచర్.
బట్ మనకేం కావాలి, మనకి డెవలప్మెంట్ కావాలి, మనకి టెక్నాలజీ కావాలి. సో టెక్నాలజీ కావాలి కానీ అగెయిన్స్ట్ పోవద్దు. సో దానికోసం ఏం చేస్తున్నాం, వీ క్యాన్ డెవలప్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ నేచర్ అలైన్డ్. ఓకే, సో దానికోసం ఏం చేసాం, బయోసైన్సెస్ని యూజ్ చేసి ఆ బయోసైన్సెస్లో నాలెడ్జ్ని పెట్టి కొత్త కాన్సెప్ట్ని తీసుకొస్తాం. టేక్ ఎగ్జాంపుల్ BioE3 ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఓకే, BioE3. ఓకే, BioE3 పాలసీ అని ఉంటాం. BioE3 అంటే ఇక్కడ ఏంటంటే ఎకానమీ కావాలి, ఎన్వైర్న్మెంట్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏంటి E3 ఎన్వైర్న్మెంట్, ఎకాలజీ యాజ్ వెల్ యాజ్ ఎకనామీ. ఓకే, ఈ మూడు కలిపి ఏం చేయాలనుకుంటారు, దీస్ పర్సన్స్ వాంట్ టు డెవలప్ ఎ న్యూ ప్రోడక్ట్. టేక్ ఎగ్జాంపుల్ బయోసైన్సెస్లో ఏం ఇన్వెన్షన్ చేసాం, కోవిడ్ వ్యాక్సిన్. కరోనా అనే రోగం అందరికీ కొత్త 2019లో 2020లో. ఓకే, అందరికీ కొత్త, కానీ ఏం చేసాం, వి నీడ్ సంథింగ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ జర్మ్స్, అంతేనా? సో జర్మ్స్ నుండి ప్రొటెక్ట్ చేయాలంటే ఏంటి, వాటి DNA గురించి తెలిసి ఉండాలి, వాటి RNA గురించి తెలిసి ఉండాలి, ఎలా అటాక్ చేస్తున్నాయి, హ్యూమన్ ఆర్గానిజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి. సో వీటన్నిటి డీటెయిల్స్ తెలిస్తేనే దాన్ని మన మీద అటాక్ చేయనీయకుండా ఆపడానికి గల సోర్సెస్ తీసుకురావచ్చు. సో అందుకోసం ఏం చేశారు, వ్యాక్సిన్స్ని కనిపెట్టారు. వ్యాక్సిన్లో ఏమైంది, మన బాడీలో ఒక ప్రత్యేకత ఉంది, అదేంటంటే ఇమ్యూన్ సిస్టమ్. నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా కానీ అది కాపాడుతూ ఉంటుంది, అవునా? సో ఎలా కాపాడుతూ ఉంటే, టేక్ ఎగ్జాంపుల్, ఇవాళ రేపు పొద్దున్న మీరు మంచూరియా తినబుద్ది. ఓకే, ఈ అమ్మ వండే వంటలు నచ్చక మంచూరియాకో లేకపోతే ఫ్రైడ్ రైస్కో ఎక్కడికొక్కడికి పోతాం, పోయి తింటాం, కానీ ఏమైనా అవుతుందా, ఏం కాదు, అమ్మ నాకేం కావాలి మంచూరియా నాకేమైద్దమ్మా అంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే అందరూ ఐడెంటిఫై చేసుకుంది, ఒంట్లో ఒక ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది, ఆ ఇమ్యూన్ సిస్టమ్ కాపాడుతూ ఉంటుంది, నిన్ను కాపాడటం వల్ల నీకు ఎఫెక్ట్ పడదు. అదే నువ్వు కంటిన్యూస్గా అలానే తింటా ఉండి ఒక 2-3 నెలలు లేకపోతే ఒక 10 సంవత్సరాలు తింటావు, 11వ సంవత్సరంలో ఏమైంది, నీ స్టొమక్ గివప్ ఇచ్చేస్తుంది, అవునా? బొజ్జ ఏమంటుంది, నా వల్ల కాదురా నువ్వు తిండి తిండిని అరిగించడు, నా వల్ల కాదని వదిలిపడేసి, అప్పుడు ఏమైంది, మనకు కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వటం, ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు ప్రొటెక్ట్ చేసింది ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్. ఇట్ మీన్ దట్ దేర్ ఈస్ ఎ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్సైడ్ అవర్ బాడీ. సో ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకొని వీళ్ళు ఏం చేశారంటే, ఒక చనిపోయిన ఆర్గానిజంని పంపిస్తే అది మనల్ని అటాక్ చేయాలనుకుంటే ఎలా అటాక్ చేస్తుందో కనిపెట్టారు. సో అందుకోసం ఏం చేశారు, ఒక చనిపోయిన ఆర్గానిజంని ఆల్మోస్ట్ 90% చంపేస్తారు ఒక ఆర్గానిజంని, 10% మాత్రమే యాక్టివ్గా ఉంచుతారు, దాన్ని ఒంట్లోకి రిలీజ్ చేస్తారు. ఫిజిక్స్ అవసరం లేదు, లైక్ వాట్ ఈస్ ఫిజిక్స్ అంటే లైక్ బేసిక్స్ మీరు చదివే ఉంటారు. సో సైన్స్ ఇన్ ఎవ్రీడే, ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ ఒకప్పుడు లేదు బట్ కనిపెట్టాం. రైట్ నౌ వీఆర్ యూజింగ్ దాట్ ఎలక్ట్రిసిటీ అండ్ జనరేటింగ్ దిస్ పవర్ పాయింట్ ఆర్ జనరేటింగ్ దిస్ క్లాస్. రైట్, నెక్స్ట్ కమ్యూనికేషన్ త్రూ మొబైల్ ఫోన్స్ అండ్ టెలిఫోన్స్. ఇక్కడ నుండి మీకు ఫోన్ చేయొచ్చు, రైట్, దీస్ ఆర్ లైక్ కామన్, మీ అందరికి అర్థమవుతుంది. ఎంటర్టైన్మెంట్ త్రూ టీవీ. సో ఎంటర్టైన్మెంట్ త్రూ టీవీ అంటే వన్స్ అపాన్ ఎ టైమ్ వీ యూస్ టు హ్యావ్ దట్ శాటిలైట్ టెక్నాలజీ. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, శాటిలైట్ టెక్నాలజీ. మనం ఇక్కడ నుండి ఒక సిగ్నల్ శాటిలైట్కి పంపిస్తే శాటిలైట్ నుండి రిసీవర్స్ ఉంటాయి, టవర్స్, ఆ టవర్స్ నుండి మనకి టీవీ సిగ్నల్ వచ్చేది అనమాట. ఇట్ మీన్ దట్ నేను హైదరాబాద్ నుండి టవర్కి పంపించలేనుగా డైరెక్ట్గా, ఐ విల్ ట్రై టు సెండ్ శాటిలైట్, ఫ్రమ్ దట్ శాటిలైట్ యూ విల్ గెట్ రిసీవింగ్. ఓకే, అలా టీవీలో కమ్యూనికేషన్ జరిగేది ఒకప్పుడు. నెక్స్ట్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్. కొత్తగా ఒక 3 days బ్యాక్ May 3rd అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పారు. ఏం చెప్పారంటే, దే హ్యావ్ ఇన్వెంటెడ్ 2 new crops. ఓకే, బాస్మతి రైస్లోనే 2 new crops కనిపెట్టారంట. హై ఈల్డ్ వెరైటీ అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ ప్రొడక్షన్ చేసేటట్టు. ఓకే, ఆర్ ఎల్స్ లైక్ ఇంకొకటి ఏంటంటే లైక్ సాల్టియర్ రీజన్ అంటే మోర్ pH. మీరు pH అంటే మీకు కెమిస్ట్రీలో చూసుంటారు. pH అంటే నథింగ్ బట్ మోర్ అసిడిక్ నేచర్. ఒక సాయిల్లో మోర్ అసిడిక్ కైండ్ ఆఫ్ నేచర్ ఉందనుకో, అందుట్లో పంట పొలం సరిగ్గా పండే ఛాన్స్ లేదనమాట. సో అలాంటి సాయిల్స్లో కూడా పండేటట్టు కొత్తగా కనిపెట్టారు. దాన్ని పూసా DST రైస్ 1. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ది ఏంటంటే కమలా రేంజ్ అనమాట. ఈ 2 కూడా బాస్మతిలోనే. ఎలా తయారు చేశారు వీటినంటే, జీనోమ్ ఎడిటింగ్, నథింగ్ బట్ జెనెటిక్ మెటీరియల్ని ఎడిట్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఓకే, టేక్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ చెయ్యి కింద ఎక్స్ట్రా ఫింగర్ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఈ ఫింగర్ వల్ల నాకు ఊకే తగులుతుంది. సో ఏం చేయొచ్చు, ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ వస్తుంది అనుకోండి, లేకపోతే నా నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అనుకోండి, నా బాడీలో ఏం చేస్తారు, నా DNA మెటీరియల్లో ఆ జీన్ ఎడిటింగ్లో అది కట్ చేసి పడేస్తారు. ఆ ఎక్స్ట్రా లెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయొచ్చు అనమాట. దీన్ని CRISPR-Cas అని అంటాం. CRISPR-Cas ఇస్ ఎ జీనోమ్ ఎడిటింగ్ టెక్నిక్. ఆ టెక్నిక్ ఏంటంటే అది నథింగ్ బట్ కత్తెరలాగా అనమాట, బట్ మనకు కనపడదు, బట్ ఎంజైమ్ని కట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మైక్రోస్కోప్లో చాలా మైన్యూట్ పార్టికల్స్ అనమాట. దిస్ ఆర్ లైక్ CRISPR-9 అంటాం, CRISPR-Cas అంటాం. ఇలాంటి ఏంటంటే జీనోమ్ ఎడిటింగ్ టెక్నిక్ని యూజ్ చేసి DNAని ఎడిట్ చేసి
దే విల్ ట్రై టు గెట్ బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. సో అలా ఏం చేశారు, ఈవెన్ హై ఈల్డ్ వెరైటీస్ కోసం కొత్తగా అగ్రికల్చర్ మినిస్టర్ రిలీజ్ చేసింది ఒక 2 crops అనమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఇందాక చెప్పాను ఎలా కోవిడ్ వ్యాక్సిన్ ఎలా తయారు చేశారు, ఫస్ట్ పోలియో వ్యాక్సిన్ ఎలా తయారు చేశారు. ఇప్పుడు పోలియో కనుక ఉండుంటే మనందరం స్టాండర్డ్కి ఇలా నిలబడతామా? నో, ఇట్స్ ఎ సైడ్ ఎఫెక్ట్, రైట్? సో అలా ఓకే, ఏదైనా ఎంజైమ్ని అటాక్ చేయాలి, ఏదైనా మనల్ని అటాక్ చేస్తుందంటే దాని దగ్గర నుండి మనం ఎలా తప్పించుకోవాలన్న దాన్ని వ్యాక్సిన్స్. ఓకే, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏన్షియంట్ టైంలో ఉంది, మెడివల్ టైంలో ఉంది, మోడర్న్ ఇండియాలో ఉంది. సో ఏన్షియంట్ టైంలో ఏముందంటే, టేక్ ఎగ్జాంపుల్, ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు డిక్లేర్ దాట్ దెర్ ఇస్ ఎ జీరో. ఓకే, నెంబర్ సిస్టంలో ఉంటాయి కదా, 1 2 3 4 5 అంటే పాజిటివ్స్. నేను 1, 2 నువ్వున్నావు ప్రాక్టికల్గా, 2 సరే ఎంతమంది వింటున్నారో అలా 3 4 5 అంటే న్యాచురల్ నెంబర్స్ అంట. అంటే రియల్గా ఎగ్జిస్టెన్స్లో ఉంటే దాన్ని 1 2 3 అని కౌంట్ చేయగలుగుతాం. బట్ నేను ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోయా, ఓకే, బట్ నెక్స్ట్ పర్సన్ వచ్చి చెప్తున్నాడు. దాని తర్వాత ప్రజెంట్ ఎంతమంది ఉన్నారా అంటే యూ కెన్ కౌంట్ ఎ న్యాచురల్ నెంబర్స్. బట్ మొత్తం క్లాస్లో ఎంతమంది వచ్చిపోయారా అంటే ఐ వాజ్ నాట్ అట్ ప్రజెంట్, బట్ ఇంతకుముందు చెప్పేసి వెళ్ళిపోయా. సో అక్కడ దాన్ని ఏం చేయవచ్చు, -1 ఒక అతను వెళ్ళిపోయాడు అని నెగిటివ్ ఇంటీజర్స్ గురించి కనిపెట్టాం. బట్ దెర్ ఈస్ ఎ ఫినామినా కాల్డ్ జీరో. దెర్ ఇస్ అన్ ఇంటర్మీడియట్ టైమ్ బిట్వీన్ ద బోత్ లెక్చరర్స్ అని చెప్పేసి అంటాం, దాన్ని జీరో అంటాం. సో అలా ఒక ఇంటీజర్స్ మధ్యలో ఆర్ఎల్స్ లైక్ ఒక నెంబర్ సిస్టమ్స్ మధ్యలో దెర్ ఇస్ ఎ జీరో అని చెప్పేసి ఫస్ట్ ఇన్వెన్షన్ ఇండియానే తీసుకొచ్చింది. ఓకే, మ్యాథ్స్లో స్ట్రైడ్స్ అవుతుంది. నెక్స్ట్ ఆస్ట్రోనామీ ఉంది. ఓకే, జాతకాలు చూసేసి ఇది కరెక్ట్ అది కరెక్ట్ అంటారా? ఐ డోంట్ నో, లైక్ అది కరెక్టో లేదో నాకు తెలీదు. బట్ దోస్ పీపుల్ విల్ ప్రెడిక్ట్ దట్. ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? ఇదేమి లైక్ ర్యాండమ్గా బోగస్ కాదు. ఇట్ వాస్ ఎ ప్రిసైజ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. గ్రహాలు ఇలా ఉంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ మన మీద ఇంపాక్ట్ అవుతుంది. ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది తప్పించుకోవటానికి వాట్ విల్ ట్రై టు డూ ఇస్, ఇలాంటి టైంలో ఇలాంటి ఎనర్జీ మనల్ని అటాక్ చేస్తుంది ఆర్ ఎల్స్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. వీ షుడ్ నాట్ డూ దాట్ వే అని చెప్పేసి ఆస్ట్రాలజీ వచ్చింది. అక్కడ ఏమవుతుంది, సన్ ఇక్కడ ఉంది అనుకోండి, మూన్ ఇక్కడ ఉంది, దాని తర్వాత మార్స్ ఇక్కడ ఉంది. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఇలా ఉన్నాయి, సో ఇలా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆస్ట్రాలజీ ఏం చేస్తుందంటే ఇలా కనిపెట్టి చెప్తుంది. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ సైన్సెస్ విచ్ వీ హ్యావ్ లైక్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్. వరల్డ్స్ ఫస్ట్ సర్జన్ ఎవరో తెలుసా? ఫ్రమ్ ఇండియా. ఓకే, వరల్డ్స్ ఫస్ట్ మెడిసిన్ కనిపెట్టింది ఎవరో తెలుసా? మన ఆయుర్వేదం, ఇండియా. ఓకే, సో ఇండియా వాస్ హ్యావింగ్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్. సో ఫస్ట్ ఎవరని చెప్పొచ్చు? మ్యాథమెటిషియన్, ఆస్ట్రోనామర్, ఆస్ట్రాలజర్ అండ్ ఫిజిసిస్ట్. ఎవరు? ఆర్యభట్ట. ఓకే, ఇతను అనొచ్చు. నెక్స్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 23లోనే ఇది చెప్పాడు. నెక్స్ట్ ఎగ్జాక్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ కూడా ఇతనే అనమాట ఫస్ట్ టైం చెప్పింది. దాని తర్వాత హీ డిస్కవర్డ్ జీరో యాజ్ వెల్ యాజ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఎర్త్ 23 యాక్సిస్ ఇంక్లినేషన్లో ఉంది, దానివల్ల రొటేషన్స్ అవుతాయి. ఇవన్నీ కూడా వీ హ్యావ్ లైక్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్. ఎర్త్ రౌండ్గా ఉందని చెప్పిన ఫస్ట్ కల్చరే ఇండియన్ కల్చర్. ఓకే, అదర్ దాన్ ఇండియన్ కల్చర్ ఎవరు కూడా నమ్మలే. ఎర్త్ ఫ్లాట్గా ఉంది, ఎర్త్ డిస్క్ షేప్లో ఉంది, అది ఉంది ఇది ఉందని వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు ఈవెన్. బట్ ఇండియా వాజ్ ద ఓన్లీ కంట్రీ హూ సెడ్ దట్ ఎర్త్ వాస్ ఆన్ ద రౌండ్, అంటే జియాయిడ్ షేప్లో ఉంది అని చెప్పేసి ఇండియా మాత్రమే చెప్పింది. ఓకే, నెక్స్ట్ we also have this mathematician or theorist Pythagoras theorem కనిపెట్టిన అతను. ఓకే, నెక్స్ట్ బౌధాయన్. నెక్స్ట్ బ్రహ్మగుప్త ఆల్సో లైక్ అరబ్స్ నుండి కొంతమంది వచ్చేసి మన ఇండియాలో చాలా నాలెడ్జ్ నేర్చుకొని వెళ్తారనమాట. ఓకే, వాళ్ళకి బ్రహ్మగుప్త యాజ్ వెల్ యాజ్ భాస్కరాచార్య ఆల్జిబ్రాలో ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ లైక్ ఆచార్య అటామిక్ థియరీ. ఓకే, ఫస్ట్ టైం అసలు ఒక యాటమ్ అనే పార్టికల్ ఉంది, యాటమ్ మ్యాచ్ అయ్యాకే ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. టేక్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఏమైనా ఉందా? ఏం లేదు, ఇట్ వాస్ అన్ ఎంటీ స్పేస్. బట్ ఈ ఏరియాలో ఆటమ్స్ కనుక జాయిన్ అయితే, కొన్ని ఆటమ్స్ కనుక జాయిన్ అయితే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, దాని తర్వాతే ఒక ప్రాక్టికల్గా మెటీరియల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది అని చెప్పిన అటామిక్ సైన్స్ వాజ్ ఆల్సో ఫ్రమ్ ఇండియా. ఓకే, దీస్ ఆర్ లైక్ ఫ్యూ స్ట్రైడ్స్ ఆల్సో. ఓకే, వరాహ మిహిరా, ఆచార్య నాగార్జున, ఇలా చాలామంది ఉన్నారనమాట. ఓకే, ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్. వీ ఆల్సో హ్యావ్ దిస్ విమాన స్ట్రక్చర్స్ ఇన్ ద టెంపుల్స్, గోపురాల మీద అంటాం చూసారా. వీఆర్ ద ఫస్ట్ వన్ టు ఇన్వెంట్ ద రాకెట్స్. సో మన టెంపుల్ నాలెడ్జ్ ఏంటి? టెంపుల్ నాలెడ్జ్ ఏంటంటే టెంపుల్ని చూసి మిగతా సొసైటీలో అందరు నేర్చుకోవడానికే ఆ టెంపుల్లో స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈవెన్ మనకి బొమ్మలు ఉంటాయి, డ్యాన్స్ నేర్పిస్తాయి, ఆర్ ఎల్స్ లైక్ ఇలా స్ట్రైడ్స్ ఏదైతే సైన్స్కి సంబంధించినవి ఇవన్నీ నేర్పించే టెంపుల్స్. ఓకే, నెక్స్ట్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ విల్ ట్రై టు గో విత్
ఏన్షియంట్లో చాలామంది ఉన్నారు. విల్ ట్రై టు డిస్కస్ అనమాట, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కంటే ఎక్కువ సైన్స్ అండ్ టెక్ సబ్జెక్టే చెప్పేటట్టున్నా. ఓకే, ఇది ఒకటి చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇట్ వాస్ అట్ ద టైమ్ ఆఫ్ మెడివల్ టైమ్స్. మెడివల్ టైమ్స్లో ఏమైంది అంటే వీ హ్యావ్ ఐరన్ పిల్లర్ ఇన్ ఢిల్లీ. ఓకే, ఐరన్ పిల్లర్ ఉంది, ఎప్పుడైనా చూసారా ఢిల్లీ దగ్గర? ఇమేజెస్లో మీరు ఎన్సీఆర్టీస్లో చూస్తుంటారు. చందు ఇది పోట్లే. ఓకే, ఐరన్ పిల్లర్ ఉంది. ఇట్ వాస్ ద ఫస్ట్ వరల్డ్స్ వెయిటియెస్ట్ మెటీరియల్ అనమాట. అప్పుడెప్పుడో అంటే మెడివల్ టైమ్స్లో ముఘల్స్ కానీ ఢిల్లీ సల్తనట్స్ ఉన్నప్పుడున్న స్తంభం ఇప్పటికీ కరోడ్ కాలే. అంటే దాని అర్థం ఏంటి, మన దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ మెటలర్జీ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఏన్షియంట్ టైంలో అది చేసాం ఇది చేసామని చెప్పుకోవడం కాదు, మెడివల్ టైమ్స్లో ఉన్న దాన్ని కూడా ప్రాక్టికల్గా చూపించగలుగుతాయి. ఎందుకంటే ఏన్షియంట్ టైమ్స్లో మన దగ్గర ఉన్నాయి, బట్ మన ప్రాబ్లం ఏంటంటే మన నాలెడ్జ్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేశారు చాలా రాజులు. కిందేమో సౌత్లో బహమనీ కింగ్డమ్ నాశనం చేసింది, మాలిక్ కఫూర్ వచ్చి నాశనం చేశాడు. పైనేమో అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నారు, కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నారు, టెంపుల్స్ నాశనం చేశారు. లైక్ దేస్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ పర్సన్. వాళ్ళు చెప్పినదే నమ్మాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మిగతా ఐడియాస్ ఉండొద్దు అని చెప్పేసి డిస్ట్రాయ్ చేశారు. దానివల్లే మనం ప్రాక్టికల్గా చూపించలేకపోతున్నాం. ఏన్షియంట్ టైమ్స్ మా దగ్గర ఇది ఉంది, మా దగ్గర ఇది ఉంది అని చెప్పేసి. గ్రీక్ బుక్స్ ఉంటాయి, ప్రతిదీ గ్రీక్లోనే ఉంది, ఈ సబ్జెక్ట్ లాటిన్ది అంటారు. వాళ్ళు ఎక్కడ నుండి తీసుకున్నారు? అగైన్ దే హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఇండియా. వీ డజంట్ హ్యావ్ ప్రూఫ్స్, ఎందుకంటే మన గ్రంథాలను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే, ఎందుకంటే బ్రిటిషర్స్ హ్యాస్ రిటర్న్ దట్ దేర్ ఆర్ లైక్ మెనీ ఆబ్జెక్ట్స్ విచ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ఇండియా ఇట్ సెల్ఫ్. ఓకే, అంటే ఇట్ మీన్ దట్ చెప్పుకోవడానికి ఏమీ మిగల్చలా, బట్ ప్రాక్టికల్గా కొన్ని ఉన్నాయి వాళ్ళు డిస్ట్రాయ్ చేయలేకపోయారు. ఏంటి, లైక్ దిస్ ఇస్ లైక్ ఐరన్ పిల్లర్, ఓకే, విచ్ వాస్ రస్ట్ రెసిస్టెన్స్. ఇప్పటికీ తుప్పబట్టలే అంటే చూడండి ఎంత అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాయో మన దగ్గర అప్పట్లోనే. ఓకే, నెక్స్ట్ డాన్సింగ్ గర్ల్ టెక్నిక్. సి మోహన్జోదారో యాజ్ వెల్ అస్ హరప్పన్ సివిలైజేషన్ అని ఒకటి ఉంటుంది, వరల్డ్స్ ఫస్ట్ సివిలైజేషన్ అనొచ్చు. ఓకే, అక్కడ ప్రస్తుత అంటే ఇప్పటి ఉన్న డేస్లో బిల్డింగ్స్లో ఎలా డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఇది 3500 సంవత్సరాల క్రితమే మనం కట్టుకున్నామంట. ఓకే, 3500 సంవత్సరం నుండి 1500 సంవత్సరం బీసీ. ఆ టైంలోనే వీ యూస్ టు హ్యావ్ స్క్వేర్ షేప్ రోడ్స్, ఓకే, రెక్టాంగులర్ బిల్డింగ్స్, యాజ్ వెల్ యాజ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ కాల్డ్ డ్రైనేజ్ సిస్టమ్. ఆ డ్రైనేజ్ సిస్టంలో కూడా చివరికి వచ్చేసరికి ఆటోమేటిక్గా డ్రైనేజ్ ఏదైతే గార్బేజ్ వస్తుందో నీళ్లు మాత్రమే ఫ్లో అయ్యేటట్టు చుట్టూ ఇదంతా ఫిజికల్ డస్ట్ ఏదైతే ఉందో అంతా కలెక్ట్ అయ్యేటట్టు ముందే కనిపెట్టేశారు. అంటే అప్పట్లోనే ఉంది. నెక్స్ట్ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అంటాం. ఇక్కడ ఏంటంటే లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. ఒక కొవ్వొత్తిలాగా ఒక షేప్ని తయారు చేసి దాన్ని మట్టిలో పూడ్ చేసి దాని తర్వాత కింద మంట పెట్టగానే ఏమిటంటే గట్టి మట్టి అలానే ఉండిపోద్ది, దాని షేప్ అలా ఉంటే అక్కడ మెటల్ పోస్తాం, ఆ కొవ్వొత్తి ఏదైతే ఉందో అది కరిగిపోద్ది చూసారా, వేడి పెట్టగానే ఎగ్జిట్ ఒకటి పెడతారనమాట. ఆ ఎగ్జిట్ని మూసేసి పైనుండి మెటల్ పోస్తే అదే కొవ్వొత్తి షేప్లో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నా బొమ్మను తయారు చేశాను కొవ్వొత్తి లాంటిది, నన్ను ఒక మట్టిలో పెట్టి గట్టి మట్టిలో ఇలా పెట్టేసి నన్ను ఒక బొమ్మలాగా తయారు చేశారు. నేను కొంచెం వేడి మట్టి గట్టిగా అయ్యాక నన్ను వేడి చేస్తే ఏమైందంటే నా కొవ్వొత్తి మొత్తం కరిగిపోయి ఎంటీ స్పేస్ వేద్దా, ఆ ఎంటీ స్పేస్లో ఖాళీ మెటల్ కరిగించిన మెటల్ పోసేవాళ్ళు అనమాట. పోసాక ఏమైంది, ఆ మెటల్ మొత్తం నా షేప్లో అయిపోద్ది. అంటే ఇప్పుడు మెటల్ బొమ్మ కూడా తయారు చేసాం. ఏన్షియంట్ టైమ్స్లోనే వీ ఆల్సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అనమాట. ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుతాం, బట్ దీని గురించి ఎగ్జాక్ట్ తెలవాలంటే మీరు హిస్టరీలో చదువుతారు ఎన్సీఆర్టీస్లో. ఓకే, దిస్ ఇస్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అట్ ద ఏన్షియంట్ యాజ్ వెల్ యాజ్ మెడివల్ యాజ్ వెల్ యాజ్ మోడర్న్ టైమ్స్లో కూడా. టిప్పు సుల్తాన్ లైక్ హ్యాస్ దట్ నైఫ్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ మోడర్న్ ఫేజ్. ఓకే, కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు లాస్ట్ బేసిక్ టాపిక్ అనమాట. ఇదేంటంటే 3 ఫేజెస్ కింద మన సైన్స్ అండ్ టెక్నాలజీని విడదీయచ్చు. ఎలా అంటే టేక్ ఎగ్జాంపుల్, ఇండిపెండెన్స్ వచ్చింది, వీ హ్యావ్ లాస్ట్ టు బ్రిటిషర్స్ బికాస్ దే బ్రాట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అవునా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏమైందంటే నేను కూర్చొని దారం అల్లుకుంటూ, అంటే కాటన్ నుండి దారం తయారు చేసి దారం నుండి క్లాత్ తయారు చేసి క్లాత్ నుండి మెల్లమెల్ల కుట్టడం మొదలుపెట్టి దాని తర్వాత షర్ట్ చేస్తున్నా. దిస్ ఇస్ కాల్డ్ కాటన్ షర్ట్. ఓకే, ఒక మనిషికి ఇదంతా అవ్వాలి అంటే ఒక 2-3 డేస్ అన్నా 4 డేస్ అన్నా పట్టేది, బట్ ఒక మిషన్ దీన్ని 1 అవర్లో చేయగలుగుతుంది. ఇట్ మీన్ దట్ మిషన్స్ ఆర్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ హ్యూమన్స్ అట్ దాట్ టైమ్. సో దాట్ రెవల్యూషన్ ఇస్ కాల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇట్ మీన్ దట్ త్రూ ఇండస్ట్రీ we are developing something, okay, which is more advanced and which is more precise and which can be
టేకెన్ లెస్ టైం. సో ఇలా ఏం చేశారు, ఫస్ట్ ఫేజ్లో బ్రిటిషర్స్ మనం ఓవర్టేక్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో మనం కూడా దేని మీద ఇన్వెస్ట్ చేసాం, వీ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ ఫస్ట్ ఫేజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఐఐటీస్ని డెవలప్ చేయడం మొదలుపెట్టాం. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, అందులోనే ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది 1915లో ఖరగ్పూర్. ఓకే, వెస్ట్ బెంగాల్లో. ఇక్కడ ఏం చేసాం, సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం ఫస్ట్ ఫేజ్లో. దానివల్ల వీ ఆల్సో హ్యావ్ దిస్ రేడియోస్. ఓకే, రేడియో బ్రాడ్కాస్టింగ్ అని, ఆకాశవాణి అనే ప్రోగ్రామ్ వింటూ ఉంటాం కదా, ఇదంతా స్టార్ట్ అయింది దానివల్లే అనమాట. నెక్స్ట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS. ఓకే, ఆ టైంలోనే టాటాజీ స్టార్ట్ చేశారనమాట ఒక వన్ కైండ్ ఆఫ్ సర్వీసెస్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇందాక చెప్పాం కదా అగ్రికల్చర్ మినిస్టర్ ఒక 2 అడ్వాన్స్డ్ క్రాప్స్ తయారు చేశాడని, అప్పుడు ఇన్వెస్ట్ చేసినదే ఈ ఐకారే మొన్న హైదరాబాద్ ఇండియన్ రైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్లో రాజేంద్ర నగర్ అని ఒక ఏరియా ఉంటుంది శంషాబాద్ దగ్గరలో. ఓకే, మన కాలేజ్ దగ్గరలోనే ఒక 20 కిలోమీటర్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉందనమాట. ఐకార్ యాజ్ వెల్ యాజ్ రైస్ ఇన్స్టిట్యూట్ ఇద్దరు కనిపెట్టిన 2 గ్రెయిన్సే, అడ్వాన్స్డ్ గ్రెయిన్సే అవి. ఏది, రైస్ వెరైటీ, బాస్మతి రైస్ వెరైటీ, పూసా DST-1 యాజ్ వెల్ యాజ్ కమలా వెరైటీ. ఓకే, DRR 100 అని పిలుస్తాం. ఆ 2 ఏంటంటే క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్, మోర్ ఈల్డ్ ఇస్తాయని చెప్పి చూస్తారా, అవి కనిపెట్టింది ఎవరంటే ఐకార్. ఓకే, ఈ ఇండస్ట్రీస్ అన్ని ఎప్పుడు తీసుకొచ్చాం, ఫస్ట్ ఫేజ్లో తీసుకొచ్చాం. బట్ ఇక్కడ దాకా అంత పాజిటివ్గా ఉందా, కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నాం, రేడియోస్ తీసుకొస్తున్నాం, కొత్త లైక్ కమ్యూనికేషన్ అంటే టీవీ కమ్యూనికేషన్ చేపిస్తున్నాం, కలర్ టీవీలు తీసుకొచ్చాం. సో అంత బాగుంది, అంత సూపర్ ఉంది. కాకపోతే ఫోకస్ ఎక్కడ చేశారు, ఏం నెగ్లెక్ట్ చేశారు, అగ్రికల్చర్ నెగ్లెక్ట్ చేశారు, ఫుడ్ని నెగ్లెక్ట్ చేశారు. 1970స్కి వచ్చేసరికి ఏమైంది, వీ హ్యావ్ ప్రాబ్లమ్ కాల్డ్ ఫెమైన్. బెంగాల్లో ఏమైందంటే అందరూ టెక్నాలజీ మీద పడిపోయి ఒక రకమైన ఫెమైన్ వచ్చింది. దీనివల్ల ఆకలి చావులు ఎక్కువైపోగానే దెన్ దే హ్యావ్ అండర్స్టూడ్ దట్ okay, now in the second phase we have to focus on green revolution. Okay, so ఫస్ట్ ఫేజ్లో ఇంకేం చేశారంటే శాటిలైట్ని ఇన్వెస్ట్ చేశారు, ఇన్సాట్ శాటిలైట్ని యూజ్ చేశారు. దాని తర్వాత రష్యాతో కూడా కొలాబరేట్ అయిపోయారు. బట్ సెకండ్ ఫేజ్లో ఏం చేశారు, ఇవన్నీ ఓన్లీ సైన్స్ మీదే పెడితే సరిపోదు కదా. ఓకే, సో ఫుడ్ కోసం గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మీన్ దట్ గోల్డెన్ క్రాప్. మహేష్ బాబు 1 నేను ఒక్కడినే మూవీని చూసారా, సో అందులో వాళ్ళ డాడీని ఎందుకు చంపుతారు, ఎందుకంటే హీ విల్ ఇన్వెంట్ దట్ గోల్డెన్ క్రాప్. అది ఏంటంటే వర్షం ఉన్నా, నీళ్ళున్నా, సన్లైట్ తక్కువ ఉన్నా, ఎలా ఉన్నా కానీ అది పంట పండిస్తుంది అనమాట. సో దాట్స్ కాల్డ్ గోల్డెన్ క్రాప్. అలా ఉంటే ఏమైందంటే పంట చేతికి వస్తే వీల్ హ్యావ్ అట్లీస్ట్ సంథింగ్ టు ఈట్. సో గ్రీన్ రెవల్యూషన్లో తీసుకొచ్చింది అదే, అడ్వాన్స్డ్ ప్రొడ్యూసింగ్ క్రాప్స్ తీసుకొచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఏమైంది, అమెరికా సపోర్ట్ తీసుకొని సెకండ్ దాంట్లో న్యూక్లియర్ పవర్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు, తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ ఐకార్లో ఎగ్జాక్ట్గా ఐడియాలజీ ఫేజ్లో అక్కడ ఉంటే ఇక్కడ మాత్రం ఇంప్లిమెంట్ చేశారనమాట. ఎందుకంటే మన దగ్గర గ్రీన్ రెవల్యూషన్ కావాలి అంటే ఎవరో ఒకరు అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేయాలి. టేక్ ఎగ్జాంపుల్, మన దగ్గర రైతులు చాలామంది ఉన్నారు. ఓకే, రైతులకి ఎగ్జాక్ట్గా తెలియదు, వాళ్ళు ఒక ప్రాసెస్లో ఉన్నారు. ఏంటంటే పంట పండించటం, దాన్ని హార్వెస్టింగ్ రాగానే కొయ్యటం, దాన్ని అమ్మటం, దాని తర్వాత దాన్ని ఎలా ఉండాలి నేచర్కి, అది మాత్రమే చేయగలుగుతారు. రీసెర్చ్లు చేయగలుగుతారా, ఎక్స్పెరిమెంట్లు చేయగలుగుతారా, చేయలేరు. బట్ మనం ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ బాడీని వాళ్ళ కాంబినేషన్లో ఉంచితే ఏమైంది, వీ క్యాన్ డెవలప్ ఇట్ యాజ్ వెల్ యాజ్. అవునా, డెవలప్ చేయగలుగుతామా లేదా, అప్పుడు ఏమైంది, న్యూ క్రాప్స్ని తీసుకురావచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, పెస్ట్ అటాక్ జరుగుతుంది అనుకోండి, ఆ పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్ తీసుకురావచ్చు, అంతేనా. సో ఇలాంటివి చేయొచ్చు అనమాట. సో అందుకోసమే ఐకార్ని కూడా ప్రాక్టికల్గా అప్పుడు తీసుకొచ్చారు. నెక్స్ట్ థర్డ్ ఫేజ్, ఇందాక చెప్పినట్టు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఈ మూటిని గోల్డెన్ ట్రయాంగిల్ అయింది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మోడ్రన్ ఫేజ్లో ఏంటంటే సర్వీసెస్ మీద పెట్టారు. ఓకే, ఆ సర్వీసెస్ మీద పెట్టే ఇది తీసుకొచ్చారనమాట. దాని తర్వాత ఇస్రో ఏం చేసింది, చంద్రయాన్ అంటే మూన్ మీదకి పంపిద్దాం, మనం కూడా పంపించి అసలు మూన్ మీద ఏముందో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎక్కడ, థర్డ్ ఫేజ్లో దే ఇన్వెస్టెడ్ ఇన్ ద స్పేస్ బేస్డ్ టెక్నాలజీ. ఓకే, సో ఇవాళ మనం ఫస్ట్ టాపిక్ అదే అనమాట. స్పేడెక్స్ మిషన్ అని ఒకటి ఉంటుంది, ఆ మిషన్ గురించి చెప్తా. ఓకే, అలా చంద్రయాన్ మీదకి తీసుకెళ్ళాం. దాని తర్వాత మార్స్ మీదకి వెళ్ళాలంటే మంగళయాన్. ఓకే, మనుషులందరూ ఎంటీ స్పేస్లోకి వెళ్ళాలంటే గగన్యాన్.
ఓకే, ఇవన్నీ కొన్ని ఫ్యూచర్ ప్రాసెస్ అనమాట. భారతీయ అంతరిక్ష స్టేషన్, ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. మనం స్పేస్లోకి వెళ్ళి ఫ్యూల్ కావాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో వాళ్ళనే కలవాలి, మనకంటే ఒక స్పేస్ స్టేషన్ లేదనమాట. సో అందుకోసమే భారతీయ స్పేస్ స్టేషన్ కూడా ఒకటి కనిపెడుతున్నాం అనమాట. సో దాని గురించే లైక్ స్పేడెక్స్ మిషన్, దాని గురించి కూడా చెప్తా. సో ఇవన్నీ ఈ డెవలప్మెంట్ అంతా ఎప్పుడు వచ్చిందంటే ఇట్ వాస్ హ్యాపెండ్ అట్ ద టైమ్ ఆఫ్ థర్డ్ ఫేజ్. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ లైక్ ఫ్యూ ప్రామినెంట్ పర్సన్స్ ఈ థర్డ్ ఫేజ్లో ఎలా డెవలప్ అయింది అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఐ విల్ ట్రై టు మేక్ యూ కరెంట్ అఫైర్స్. ఓకే ఓకే లెట్ us స్టార్ట్. ఓకే, ఇందాక చెప్పాను కదా ఇండియా దేని మీద ఇన్వెస్ట్ చేసిందని చెప్పేసి. ఇందాక ఒక న్యూక్లియర్ ఫ్యూల్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? న్యూక్లియర్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ మీద కూడా ఇన్వెస్ట్ చేసిందని చెప్పా. ఇట్ మీన్స్ దట్ న్యూక్లియర్ ఫ్యూల్ మనకి ఇంపార్టెంటే. సో అలా ప్రపంచంలో ఇది కరెంట్ అఫైర్స్ సెక్షన్ అనమాట. ఇప్పటిదాకా సైన్స్ అంటే బేసిక్స్ చెప్పాను, బట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చెప్తున్నా. కరెంట్ అఫైర్స్లో ఈ సంవత్సరం నరేంద్ర మోదీ ఫ్రాన్స్ వెళ్ళాడనమాట. దేనికోసం? ఏఐ సమిట్ కోసం. అంటే ఏఐ చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఒకటి ఉన్నాయి, సో జాబ్స్ అన్ని తీసేస్తుంది అని చెప్తున్నారు. బట్ రిమెంబర్ దిస్, ఏఐ మన జాబ్స్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఒకప్పుడు గూగుల్ రెవల్యూషన్ ఎలా వచ్చింది, ఒకప్పుడు ఇంతకుముందు మీకు ఏమైనా కావాలంటే ఇప్పుడు అంతా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. మా చిన్నప్పుడు అసలు గూగుల్ లేదనమాట. బట్ నౌ ఎవ్రీవన్ హ్యాబిచ్యుయేటెడ్ దట్ దెర్ ఇస్ ఏ సర్చ్ ఇంజిన్ కాల్డ్ గూగుల్. ఇప్పుడు అలానే ఏఐ కూడా ఇట్ విల్ నాట్ టేక్ ఓవర్ అవర్ జాబ్స్. నేను గట్టిగా ఏం నమ్ముతా అంటే లైక్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, ఓకే, అదేంటంటే ఇట్ విల్ హెల్ప్ అస్, ఓకే, ఫర్ ఎఫిషియెంట్లీ డూ సర్టన్ ప్రాసెసెస్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఏ జాబ్లో అయితే తీసుకోలేదు. ఓకే, సో ఇలా ఏఐ సమ్మిట్కి మాత్రం మన నరేంద్ర మోదీ వెళ్ళాడు. ఓకే, వెళ్ళేసాక ఏం చేశాడు తెలుసా? ఒక రిమార్క్ చేశాడు, ఎవ్వరు కనిపెట్టలేదు. బట్ ఈవెన్ ఫ్రాన్స్లో ఏఐ సమ్మిట్ జరుగుతుంటే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేదు. బట్ నరేంద్ర మోదీ అంటే ఇట్ మీన్ దట్ నరేంద్ర మోదీకి అంత ఐడియా వచ్చిందని నేను నమ్మను. బట్ కింద మన ఇండియన్ సైంటిస్ట్లో, ఇండియన్ ఏఐ ఏజెంట్స్లో వీళ్ళు చెప్పుంటారు. సి అదేంటో నేను చెప్తా. సో ఇప్పుడు నేనేం చేశాను, నేను ఏ హ్యాండ్తో పట్టుకున్నా ఐ హోల్డ్ ఇట్ విత్ రైట్ హ్యాండ్. ఓకే, ఏఐలో ఉన్న నెగిటివ్ చెప్తున్నా. ఐ హోల్డెడ్ మై పెన్ విత్ రైట్ హ్యాండ్. ఇప్పుడు నేనేం చెప్పా అంటే ఏఐకి డ్రా యాన్ ఇమేజ్ ఆఫ్ మీ అని చెప్పా అనుకోండి. ఒక ఫోటో ఇచ్చి ఒక ఇమేజ్ గీ అంటే ఇమేజ్ ఏం చేస్తుందంటే గీస్తూ ఉంటుంది అనమాట. ఏఐ ఎఫిషియెంట్గా ఇస్తుంది. సో ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, ఏఐ ఏంటి మన ఎగ్జాక్ట్ పోర్ట్రేట్ని చూసేసి ఇమేజ్ గీసేస్తుంది అని. నెక్స్ట్ ఏఐ మేక్ మీ డూ మీ యాజ్ ఏ లైక్ నన్ను ఎలా అంటే ఒక ప్రజెంటేషన్ ఇచ్చేటోళ్ళలాగా చెయ్యని చెప్తా. ఓకే, అదేం చేస్తుందంటే ఒక వీడియో చేస్తుంది, అందులో నేను రియాలిటీలో లేకపోయినా నేను ఒక క్లాస్ చెప్తున్నట్టు ఇలా 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 ఏదో నా వాయిస్ వాడటమో, ఏదో కళ్ళు ఇలా కొట్టడమో ఏదో ఒకటి చేస్తుంది అనమాట. బట్ నరేంద్ర మోదీ ఏం చెప్పాడంటే ఏఐలో ఒక నెగిటివ్ ఉంది ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో మ్యాక్సిమం నెంబర్స్ ఏదైతే చేస్తుందో అది మాత్రమే చేస్తుంది. మినిమం నెంబర్ నువ్వు అడిగింది ఎగ్జాక్ట్ తీసుకోలేకపోతుంది, దానికి అర్థం కావట్లే అని చెప్పారు. ఎలా అంటే డ్రా అన్ ఇమేజ్ వేర్ ద పర్సన్ ఈజ్ డ్రాయింగ్ సర్టన్ థింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ అని అడిగాడు. అక్కడ ఏమైందంటే ఏఐ ఆ పర్సన్ లెఫ్ట్ హ్యాండ్తో డ్రా చేయాల్సింది పోయి ఆ పర్సన్ రైట్ హ్యాండ్తో డ్రా చేస్తున్నట్టే ఒక వీడియో తయారు చేసి ఇచ్చింది. ఇట్ మీన్ దాట్ AI also is not properly understanding everything. అంటే లార్జ్ నెంబర్స్ 100 మెంబర్స్లో 80 మెంబర్స్ రైట్ హ్యాండ్ యూజ్ చేస్తారు కాబట్టి రైట్ హ్యాండ్తోనే ఇస్తుందంట. అది లెఫ్ట్ హ్యాండ్తో ఈ అని చెప్పినా కానీ రైట్ హ్యాండ్తోనే ఇస్తుందంట. ఇట్ మీన్ దట్ ఏఐ మనల్ని టేక్ ఓవర్ చేస్తుందా? బట్ టేక్ ఓవర్ చేయదు. సో ఆశ్చర్యపరిచాడు, ప్రపంచాన్ని అందరిని ఆశ్చర్యపరిచాడు. దెర్ ఈస్ లైక్ ఇది చూసాకన్నా నేను నమ్ముతా లైక్ ఏఐ విల్ నాట్ టేక్ అవర్ జాబ్స్, బట్ ఇట్ విల్ మేక్ అవర్ జాబ్స్ మోర్ ప్రిసైజ్. ఓకే, చాలా ఈజీ టాస్కులు చేసేటట్టు చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఫ్రాన్స్కి మనం ఒక కాంట్రిబ్యూషన్లో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఏ రియాక్టర్లో అంటే ఐటర్ రియాక్టర్. సో ఐటర్ అంటే ఏంటో చెప్తే, ఐటర్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ రియాక్టర్. ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్, దీని బదులు రెడ్డే బాగుందా? ఓకే, రెడ్డే వాడదాం. న్యూక్లియర్ రియాక్టర్. ఓకే, ఈ పెన్ బాగుంది. ఓకే, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ రియాక్టర్, ఐటర్. ఓకే, ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటామంటే ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అంటాం. ఓకే, ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. రియాలిటీలో మనం ఏం చేయాలనుకుంటామంటే వీ షుడ్ గో బ్యాక్ టు జాగ్రఫీకి వెళ్దాం. ఓకే, సైన్స్ అండ్ టెక్ అంటే ఇంతే.
ఫిజిక్స్లో కొంచెం, బయాలజీలో కొంచెం, జోగ్రఫికల్ సైన్స్లో కొంచెం, ఎర్త్ సైన్స్లలో కొంచెం, జియాలజీలో కొంచెం, ఇందాక అదర్ అని చెప్పా కదా, చాలా దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ సైన్సెస్ అనమాట. ప్రతి దాంట్లో కొంచెం కొంచెం తీస్తాయి. సో ఇక్కడ మనం వెళ్ళాల్సింది ఏంటంటే జాగ్రఫీలోకి వెళ్దాం. సో జాగ్రఫీలో మనం చూసుంటాం దెర్ ఇస్ ఎర్త్. ఓకే, ఎర్త్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఓకే, సన్ లైట్ మన మీద పడుతుందంటే సన్లో ఏదో రియాక్షన్ జరుగుతుంది, అందుకోసమే అంత బగబగా మండుతుందని అంటాం. అవునా? సన్ అంత రియాక్షన్ ఎలా జరుగుతుందంటే దాట్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ఫ్యూజన్ రియాక్షన్. మీరు చూసే ఉంటారు ఫ్యూజన్. ఓకే, దెర్ ఇస్ అదర్ రియాక్షన్ ఆల్సో కాల్డ్ ఇన్ ఫిజిక్స్ ఫిజన్ రియాక్షన్ కూడా ఉండే ఉంటుంది. ఓకే, నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫ్యూజన్ రియాక్షన్. ఫ్యూజన్ రియాక్షన్లో ఏమైందంటే ఒక ఆటం ఉంటుంది, ఇంకో ఆటం ఉంటుంది, అవి స్ప్లిట్ అయిపోయి ఇంకో 4 ఆటమ్స్ని చేయటము, ఇట్లా స్ప్లిట్ అయిపోకుండా స్ప్లిట్ అయినప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తే హ్యూజ్ ఎనర్జీని, దాన్ని ఫ్యూజన్ రియాక్షన్ అంటాం. ఓకే, న్యూక్లియర్ ఆర్సనల్లో కానీ ఆటమ్ బాంబ్స్లలో కానీ వీటిల్లో యూజ్ చేసేది ఫ్యూజన్ రియాక్షన్. బట్ దెర్ ఇస్ ఎనర్జీ రియాక్షన్ కాల్డ్ ఫ్యూజన్ రియాక్షన్. ఇక్కడ ఫ్యూజన్ రియాక్షన్ ఏమిటంటే మైన్యూట్ పార్టికల్స్ కాంబినేషన్లో వస్తాయి అన్నమాట. ఓకే, కాంబినేషన్లో అయిపోయి హైడ్రోజన్ హీలియం అనుకుందాం, ఎర్త్లో 6 ఉంటాయి కదా ఎలిమెంట్స్ ఉంటాయి. సో హైడ్రోజన్ హీలియం ఉందనుకోండి, ఈ 2 జస్ట్ కాంబినేషన్ అయిపోయి ఒక కొత్త ఎలిమెంట్ స్టార్ట్ అయిపోయి ఫుల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ రియాక్షన్ అనమాట, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. సో సన్లో ఒక రియాక్షన్ ఉంది, ఆ రియాక్షన్ వల్లే మనకి సన్లైట్, ఆ సన్లైట్ వల్లనే ప్రస్తుతానికి మనం బతుకుతున్నాం. రేపొద్దున సన్లైట్ లేదంటే చచ్చిపోతాం, రైట్? ఎందుకంటే లివింగ్ ఆర్గానిజం నీడ్ దట్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ అంతా ఎక్కడ నుండి వస్తుందంట? న్యూక్లియర్ రియాక్షన్ నుండి వస్తుందంట, ఫ్యూజన్ వేలో. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఫ్రాన్స్, ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్, అట్లా 7 కంట్రీలు ఉన్నాయన్నమాట. రష్యా, జపాన్, ఓకే, సౌత్ కొరియా, ఓకే, యాజ్ వెల్ యాజ్ ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సో మొత్తం 7 కంట్రీలు కలిసి మనం ఎందుకు సన్లో జరిగే ఎనర్జీని ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్గా చేయకూడదు? ఒక్క రియాక్టర్ చేసామనుకోండి, లైఫ్ లాంగ్ అది పనిచేస్తూనే ఉండాలి. టేక్ ఎగ్జాంపుల్, ఇవాళ ఒక ఫోన్ ఉంది, ఇవాళ ఛార్జింగ్ పెట్టగానే రేపు పొద్దున్నే మళ్ళీ తిరిగి ఛార్జింగ్ పెట్టాలి, ఎందుకంటే బ్యాటరీ దిగిపోద్ది. మీకు ఒక ఐడియా వచ్చింటుంది, అరే ఒక ఫోన్ ఉంటే బాగుండు, ఒకసారి రీఛార్జ్ అయితే చాలు, లైఫ్ లాంగ్ వస్తే బాగుండు అనుకుంటాం. అవునా? ఇలాంటి ఎర్ర ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయా? సో ఇలాంటి ఆలోచనలు మన వాళ్ళకి కూడా వచ్చాయి అనమాట. సైంటిస్టులకు వచ్చే ఎర్ర ఆలోచనలే, బట్ దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళకు కూడా ఇలాంటి ఆలోచన వచ్చింది. ఒక సోర్స్ ఉండాలి, ఆ సోర్స్ ఏంటంటే కంటిన్యూస్గా అవుతూనే ఉండాలి. ఓకే, ఎనర్జీ మనకు వస్తూనే ఉండాలన్నమాట. ఓకే, ఎనర్జీ వస్తేనే మనం ఇంకా ఊరికే న్యూక్లియర్ ఫ్యూల్ని పెట్టి అది చేసి ఇది చేసి ఇలా మాడిఫై చేయొద్దని చెప్పేసి అనుకున్నారు. సో వీళ్ళందరూ ఆలోచించింది ఏంటంటే ఆ సన్ ఉంది కదా మనకి ఎగ్జాంపుల్గా, సన్నే చేద్దామని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఐటర్. ఓకే, ఈ ఐటర్ ఫెసిలిటీ చూడండి, ఇలాంటిది ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, ఐటర్ ఫెసిలిటీ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. ఓకే, ఒక న్యూక్లియర్ డివైస్, అందులో ఏం జరుగుతుంది, ఏ రియాక్షన్ జరుగుతుంది, ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుంది. ఆ ఫ్యూజన్ రియాక్షన్ పరంగా దీస్ పర్సన్స్ ఆర్ ట్రైయింగ్ టు డూ దిస్. సో ఇక్కడ ఏం చేస్తారు, అంతా బాగుంది, ఇలా కంటిన్యూస్గా జనరేట్ చేయాలంటే సరదాగా చేసేద్దామని చేస్తారు. చేశాక ఐడెంటిఫై చేసుకుంది ఏంటంటే వీళ్ళు ఒక సైన్స్ ఆలోచించకుండా చేశారో, మరి తర్వాత దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ ఇది తయారు చేసేటప్పుడు ఈజీగా తయారు చేద్దాం అనుకున్నాం, కానీ తయారు చేయడంలో ఎంత కష్టం ఉందో అని ఇప్పటికీ అనుకున్నారు. అంటే ఇది ఎప్పుడు టెక్నాలజీ 1980s అనుకున్నారు, కానీ ఇప్పటికీ బిల్డ్ చేయలేదు తెలుసా. మొన్న లాస్ట్ వీక్ మ్యాగ్నెటిక్స్, ఈ ఎగ్జాక్ట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి చూసారా, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనమాట, మోస్ట్ పవర్ఫుల్ అనమాట. చిన్న మ్యాగ్నెట్ ఇక్కడ నుండి ఇలా లాగితే చుట్టూ ఉన్న ఐరన్ని మొత్తం లాగేసుకోవాలన్నమాట, అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్స్. ఓకే, అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ని ఇంత డివైస్ లోపల పెట్టారనమాట. ఎందుకు ఇదంతా, ఎందుకంటే టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెన్ ఉంది, ఇలా వదిలేస్తే కింద పడుతుంది, రైట్? ఎందుకు పడుతుంది, ఎందుకంటే ఎర్త్ హ్యాస్ గ్రావిటీ. ఏదైనా ఆబ్జెక్ట్ని ఇలా వదిలేస్తే కింద పడుతుంది అంటే ఎర్త్ దాన్ని లాక్కుంటుంది, ఎంటీ స్పేస్లో ఉండని ఇట్లా. అదే నువ్వు ఎర్త్ దాటి స్పేస్లోకి వెళ్ళు, నువ్వు ఈ ఆబ్జెక్ట్ని ఇలా వదిలేస్తే తేలుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఏముండదు, వి డజంట్ హ్యావ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో celestial body like sun, celestial body like earth, celestial body like other planets, అన్నిటికీ ఏది ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. వీళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు, ఐటర్ ఫెసిలిటీస్ వచ్చింది గొర్రె అనుకున్నారు. అనుకొని ఏం చేశారు, మనకి ఏం కావాలి, మ్యాగ్నెట్స్ కావాలి, స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్స్ కావాలి. స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్స్ చేసి దాని లోపల న్యూక్లియర్ ఫ్యూల్ వేద్దాం, దాని తర్వాత హైడ్రోజన్ హీలియం కాంబినేషన్లో అప్పుడు రియాక్షన్ జరుగుతాయి అనుకున్నారు. కానీ అప్పటి నుండి మొదలు పెడితే ఇప్పటికీ కూడా అవ్వట్లే అనమాట. సో ఐటర్ ఫెసిలిటీని కలవటానికి వెళ్ళాడు ఎవరు, మన నరేంద్ర మోదీ, విత్ హూమ్
దిస్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్. సో ఐటర్ ఫెసిలిటీకి వెళ్ళాక మనం అక్కడ తెలుసుకుంది ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ చూసారా, ఈ రియాక్టర్ పేరు టోకామాక్. ఓకే, టోకామాక్ అనమాట. చాలా వింతగా ఉంది కదా పేరు. అఫ్ కోర్స్ ఇలానే ఉంటాయి అనమాట, ఎందుకంటే వింత వింత మనుషులు కాబట్టి వింత వింత ఆలోచనలు వింత వింత అని కనిపెట్టాలనుకున్నప్పుడు ఇలాంటి పేర్లే ఉంటాయి అనమాట. కొన్ని రోజులు లాగా హ్యాబిచ్యుయేట్ అయిపోయి ఓకే టోకామాక్ అనగానే ఓకే ఇట్ వాస్ ఎ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ టు గెయిన్ దట్ ఫ్యూజన్ రియాక్షన్ అని చెప్పొచ్చు. ఓకే, సో అలా ఏం చేశారంటే ఈ ఫెసిలిటీ ఎక్కడుంది, ఫ్రాన్స్లో ఉంది. సో ఏఐ సమిట్కి వెళ్ళి ఏఐ సమిట్లో అద్భుతాలు చేసి దాని తర్వాత ఏం చేశాడు, ఈ ఫెసిలిటీకి వెళ్ళాడు. ఎందుకంటే ఇండియా వాస్ ఎ కాంట్రిబ్యూటర్. సో ఇండియా వాస్ ఎ కాంట్రిబ్యూటర్ అంటే ఇండియా ఏం చేస్తుంది, సో ఇండియా ఏం చేస్తుంది అంటే టేక్ ఎగ్జాంపుల్ ఇన్ని మెటీరియల్స్ ఉన్నాయి కదా, టేక్ ఎగ్జాంపుల్ ఇందుట్లో ఈ చిన్న మెటీరియల్ డెవలప్ చేయొచ్చేమో, లేకపోతే ఈ మ్యాగ్నెటిక్ కావాల్సిన హోల్డర్స్ని డెవలప్ చేయొచ్చేమో. సో ఎక్కడ డెవలప్ చేస్తుంది, వీ హ్యావ్ దిస్ ఐటర్ ఫెసిలిటీ ఇన్ గాంధీనగర్, గుజరాత్. ఓకే, సో గాంధీనగర్ గుజరాత్లో వీ విల్ ట్రై టు హ్యావ్ దిస్ అవుటర్ షెల్స్. ఓకే, ఈ అవుటర్ షెల్స్ ఉంది, ఈ అవుటర్ సర్ఫేస్లో ఉన్న టేక్ ఎగ్జాంపుల్ అవుటర్ లిడ్స్ని తయారు చేయటము, లేకపోతే ఏదో ఒక సర్టన్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ ఇక్కడ కనిపెట్టి ఆ ఐటర్ ఫెసిలిటీలో ఎలా వాడతారో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసేది ఎక్కడంటే మన దగ్గర గుజరాత్ గాంధీనగర్లో ఉందన్నమాట. సో దిస్ ఇస్ లైక్ కాల్డ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అనమాట. సైన్స్నే యూజ్ చేసాం, న్యూక్లియర్ ఫ్యూల్స్నే యూజ్ చేస్తున్నాం. అందుట్లో న్యూక్లియర్ ఫ్యూల్స్లో ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ట్రయింగ్ టు జనరేట్ ఎ న్యూ డివైస్ వేర్ ఇట్ సస్టైన్స్ ద ఎనర్జీ బై జనరేషన్. కంటిన్యూస్గా ఎనర్జీ జనరేట్ చేస్తూనే ఉండాలి, అది కూడా ఆల్టర్నేటివ్ ఫ్యూల్. ఎందుకంటే వీ నో దట్ కొన్ని రోజులు అయిపోయాక పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, గ్యాస్ మీద పడుతుంది, గ్యాస్ అయిపోద్ది, దాని తర్వాత ఏంది మనకి గతి, ఏం లేదు. ఇప్పుడు అంటే సోలార్ ఎనర్జీ వచ్చింది. 1980s సోలార్ ఎనర్జీ రియలా కాదు, రైట్? బట్ ఆ టైంలో వీళ్ళు ఏమనుకున్నారు, సోలార్ ఎనర్జీ వస్తుందా లేదో తెలీదు, బట్ అట్లీస్ట్ ఒక ఫ్యూల్ రియాక్టర్ ఉండాలి, ఏదో ఒకటి మంచికి మనం చేస్తున్నాం. న్యూక్లియర్ ఫ్యూల్ని ఇలా కూడా యూస్ చేసుకుంటే సో దట్ మనకి ఎనర్జీ కంటిన్యూస్గా వస్తూ ఉంటే సో దట్ వీ కెనాట్ డెవలప్ ఆన్ డిపెండ్ ఆన్ దిస్ రెన్యూవబుల్ ఎనర్జీ. దానివల్ల ఏమైంది, ఆటోమేటిక్గా ఫ్యూల్ కట్ చేస్తే పొల్యూషన్ కట్ అయింది. పొల్యూషన్ కట్ అయితే ఇండస్ట్రీస్, టేక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ కావాలనుకోండి, ఎక్కడ నుండి జనరేట్ చేస్తున్నాం, కోల్ ప్లాంట్. ఓకే, పవర్ ప్లాంట్ ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో అందులో యూజ్ చేసే ఫ్యూలే కోల్. సో ఆ కోల్ బర్న్ చేసేసి ఆ బర్న్ చేసిన హీట్ని టర్బైన్స్ మీద పంపిస్తే టర్బైన్ రొటేట్ చేస్తే ఆ టర్బైన్ రొటేట్ చేసిన దాంట్లో నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది. ఓకే, సో అలా ఏం చేస్తున్నాం, ఇనీషియల్గా మనం యూజ్ చేసేది ఏంటి, కోల్ అనమాట. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి 70% ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ వాస్ డ్రివెన్ ఫ్రమ్ దిస్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ కాల్డ్ కోల్. అదర్ దాన్ ఫ్యూల్ ఇంకేం యూజ్ చేయం, కోలే యూజ్ చేస్తాం. అందులో కూడా లో గ్రేడ్ కోలే యూజ్ చేస్తాం, ఎందుకంటే లో గ్రేడ్ కోల్ మాత్రమే పవర్ ప్లాంట్స్కి పనికి వస్తాయి. హై గ్రేడ్ కోల్ పనిచేయదు అనమాట, ఎందుకంటే ఎగ్జాక్ట్ మైన్యూట్ పౌడర్ అవ్వదు. టేక్ ఎగ్జాంపుల్ నువ్వు కాలబెట్టాలి కోల్ని, ఓకే, ఈ బర్నింగ్ ఛాంబర్ ఉంది, మిగిలిపోయిన కోల్ ఉందనుకోండి, అది ఇంకా ఎక్కువ పొల్యూషన్ చేస్తుంది కదా. సో థర్మల్ పవర్ స్టేషన్స్లో ఏం చేస్తారంటే దే విల్ మేక్ దాట్ యాజ్ ఏ పౌడర్, అంటే మన ముఖానికి పూసుకుంటాం చూసారా పౌడర్, దానికి 10 times చిన్నగా ఉంటుంది అనమాట. మోస్ట్ ప్రిసైజ్డ్ అండ్ మోస్ట్ సాఫ్టియెస్ట్ మెటీరియల్ లాగా తయారు చేస్తారు దేన్ని, కోల్ని. అలా క్రష్ చేసి అంత చిన్నగా చేశాక దాంట్లో బర్నింగ్ చేపిస్తారు, అందుకే ఎఫిషియెంట్గా బర్న్ అయ్యింది, పొల్యూషన్ తక్కువ వస్తుంది. అందుట్లో కూడా వీఆర్ జనరేటింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నాం అనమాట. సో చేయగానే ఏమైంది, నేచర్కి అగేన్స్ట్ వెళ్తున్నాం కదా. సో అందుకోసం అలాంటి కోల్ పవర్ ప్లాంట్స్ మీద ఉండొద్దు, ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ప్రతి దేశం కూడా కోల్తోనే పవర్ జనరేట్ చేస్తున్నాయి మ్యాక్స్ టు మ్యాక్స్, ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఫ్యూల్ లేవు అనమాట. సో అందుకోసమే వీళ్ళకి ఈ ఆలోచన వచ్చింది, ఏదైనా సస్టైనబుల్గా మనకు ఒక ఎనర్జీ రియాక్టర్ ఉండాలా, సో దట్ ఇట్ కంటిన్యూస్లీ గివ్ అస్ పవర్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఐటర్ ఫెసిలిటీ. ఓకే, గుర్తుందా, దిస్ ఇస్ వన్ కరెంట్ అఫైర్స్. సెకండ్ కరెంట్ అఫైర్స్ చెప్తా. ఓకే, ఇందాకట్లాగా, ఎందుకంటే రెండు వేరు చెప్తే బాగోదు కాబట్టి ఇది కూడా దేనికి సంబంధించింది, సన్కి సంబంధించింది. ఓకే, సి ఆదిత్య L1. ఓకే, మీకు రీసెంట్గా గమనిస్తే ఆదిత్య L1 అనేది సూర్యుడిని చదవటానికి పంపించామని చెప్పాం. ఇందాక చెప్పినట్టు మనం ఇదే ఎర్త్ అనుకుందాం. టేక్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఎర్త్. ఓకే, ఎర్త్ ఉంది, ఎర్త్ మీదకి ఏమొస్తున్నాయి, సోలార్ రేస్ వస్తున్నాయి. ఓకే, సోలార్ రేస్తో పాటు సర్టన్ టైప్ ఆఫ్ అదర్ ఎనర్జీస్ కూడా వస్తున్నాయి అనమాట. అవి ఏం చేస్తున్నాయి, డిస్టర్బెన్సెస్ చేస్తున్నాయి ఎక్కడ, ఎర్త్ సర్ఫేస్ మీద. ఓకే, అవి ఏంటో చెప్తా. టేక్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ లైక్ సన్ అనుకుందాం. సో ఇందాక ఏమైంది, హైడ్రోజన్ హీలియం ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ హైడ్రోజన్ హీలియం ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా బర్న్ అవుతూనే ఉన్నాయి. మీరు
సడన్గా ఏమవుతుందంటే ఎక్కువ బర్న్ అయినప్పుడు సడన్గా కొన్ని ఫ్లేయర్స్ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి రావచ్చు కదా, ఎందుకంటే దీనికి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, ఇది దాటి బయటికి అయితే రావు. ఓకే, తిరిగి మనం వదిలేసిన ఎర్త్ మీద ఉన్నాం కాబట్టి మనం ఎంత పైకి ఎగిరి దూకినా కానీ తిరిగి ఎందుకు నేలకి వస్తున్నాం అంటే గ్రావిటేషన్ అని చెప్పాను. సిమిలర్గా సన్ మీద కూడా సేమ్ కైండ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు ఈ రియాక్షన్ జరుగుతుంది, ఈ రియాక్షన్ తప్పించుకొని కొంచెం పైకి లేస్తుంది, మళ్ళీ తిరిగి వచ్చేసి ఏం చేస్తుంది, ఇక్కడే పడిపోద్ది. బట్ దెర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. ఓకే, ఎస్కేప్ వెలాసిటీ ఏం చేస్తామంటే ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగెయిన్స్ట్గా ఉండేటట్టు మనం ఆ రాకెట్ సైన్స్, ఈ రాకెట్లు ఎలా వెళ్తాయి ఆ అంతరిక్షంలోకి ఆర్ఎల్స్ లైక్ ఆ స్పేస్లోకి ఎలా వెళ్తున్నాయి, ఎస్కేప్ వెలాసిటీని యూస్ చేసి అంత స్పీడ్ వెళ్ళామనుకోండి గ్రావిటీ మనల్ని లాగలేదన్నమాట. ఓకే, అంత స్పీడ్లో వెళ్తే అయిపోతుంది. సో ఇలా కూడా హైడ్రోజన్ హీలియం అవుటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడంతా కంటిన్యూస్ రియాక్షన్ జరుగుతుంటే ఆ మంట ఏదైతే ఉందో ఆ సెగ మాత్రమే లైక్ మనకి ఎర్త్ మీదకి వస్తుంది. సో ఈ సెగ ఏం చేస్తుందంటే సమ్ టైమ్స్ ఇలా బయటికి కూడా ఎరప్ట్ అవ్వచ్చు. వీటిని ఏమంటాం అంటే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం. ఓకే, సో ఇది సన్ అనుకుంటే దీని అవుటర్ లేయర్ని ఫోటోస్పియర్ అంటాం, ఆర్ఎల్స్ లైక్ క్రోమోస్పియర్ అంటాం. ఆ క్రోమోస్పియర్ దాటేసి కొన్ని రియాక్షన్స్ జరుపుకుంటూ బయటికి వస్తూ ఉంటాయి, వీటినే కరోనల్ మాస్ ఎజెక్షన్స్. కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే సోలార్ కరోనాని బయటికి తప్పించుకొని అక్కడ రియాక్షన్ జరుగుతాయి కదా హైడ్రోజన్ హీలియం, దాన్ని బయటికి తప్పించుకొని వస్తాయి అనమాట. ఇప్పుడు ఇవి రావటం కొన్నిసార్లు తిరిగి లోపలికి వెళ్ళిపోతాయి. ఓకే, రెండో అద్భుతమైన థింగ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇస్ సన్ని అబ్జర్వ్ చేస్తే ఒక దగ్గర బాగా బ్రైట్గా ఉంటుంది, ఒక దగ్గర డార్క్ ఉంటుంది. ఇక్కడ ఇట్ మీన్ దట్ ఇక్కడ రియాక్షన్ ఎక్కువ జరిగి అక్కడే బర్నింగ్ అవుతుంది, ఇక్కడ రియాక్షన్ అయిపోయి కూల్ అయ్యే ప్రొసీజర్లో ఉంది. ఓకే, అక్కడ ఏమవుతుంది, నల్లగా కనపడుతుంది. ఓకే, దెర్ ఆర్ లైక్ డిఫరెన్సెస్ ఇన్ దిస్ క్రోమోస్పియర్ ఆల్సో. అంటే సోలార్ అవుటర్ సన్కి బయట ఎగ్జాక్ట్గా మనం యూట్యూబ్లో వీడియోలు కానీ ఎక్కడైనా చెక్ చేసి చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక దగ్గర బాగా బర్నింగ్ సెన్సేషన్లో కనపడితే ఒక దగ్గర డార్కర్ సెన్సేషన్. ఇక్కడ ఏంటంటే తక్కువ రియాక్షన్ జరుగుతుంది అంటాం. ఓకే, థర్డ్ ఫెనామినా ఏం చేస్తాం, ఎస్కేప్ చేస్తుందని చెప్పినాం. ఇక్కడ కొరోనల్ మాస్ ఎజెక్షన్ ఏం చేస్తున్నాయంటే ఎస్కేప్ వెలాసిటీని తీసుకొని సన్ నుండి పారిపోయి ఏం చేస్తుంది, బయటికి వస్తున్నాయి. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే టైంలో దీని టెంపరేచర్ టేక్ ఎగ్జాంపుల్ 5000 డిగ్రీలు అనుకుందాం. ఓకే, 5000 డిగ్రీలు అనుకోవటం కదా, 5000 డిగ్రీలు ఉంటుంది. ఓకే, సన్ అవుటర్ స్పియర్లో. ఓకే, ఇక్కడికి రాగానే ఎంతకు తగ్గిపోవాలి, తగ్గిపోవటం కదా, ఎంతకు మారాలి, ఇక్కడికి ఎంతో కొంత అంటే ఒక 2500 లేదా తగ్గాలి కదా. కానీ ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఇటు రాగానే ఏమవుతున్నాయంటే ఇది కాస్త 15,000 డిగ్రీస్కి మారిపోతుంది. ఇదేంది అద్భుతం అని అందరూ షాక్ అయిపోయారు సైంటిస్టులు. ఎందుకంటే ఎర్త్లోనే మోస్ట్ బర్నింగ్ సెన్సేషన్ అవ్వాలి, అది దాటి బయటకు వచ్చాక ఇక్కడ ఎందుకు ఇంత ఉందంటే అయనైజేషన్ అవుతుంది. సో అందుకోసం ఏం చేశారు, లెట్ us అండర్స్టాండ్ what exactly is happening on this coronal outer sphere as well as what are the reactions which were sending on this. Take example, ఇవాళ మీరు శాటిలైట్ ద్వారా ఒక మంచి సినిమా పెట్టుకొని చూస్తున్నారు. టేక్ ఎగ్జాంపుల్ హిట్ 3 అనుకుందాం. నానిది మంచి మూవీ చూస్తున్నారు, సడన్గా ఏమైందంటే నెట్ రాట్లే. ఎందుకు రాట్లే అని చెప్తే ఇక్కడ మొత్తం బ్రాడ్బ్యాండ్లు అన్నీ నాశనం అయిపోయినాయి అంటారు. ఈ బ్రాడ్బ్యాండ్లు అన్నీ ఎందుకు నాశనం అయిపోయినాయి అని చేస్తే ఒక 1-2 minutes డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది, ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది. ఓకే, ఎర్త్ చుట్టూ ఉన్నాయి అనమాట. ఈ శాటిలైట్ నుండి ఇన్ఫర్మేషన్ ఇట్లా రావాల్సింది కాస్త మధ్యలో ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏం చేస్తాయంటే వాటిని డిస్టర్బ్ చేస్తాయి. రేడియో కమ్యూనికేషన్, రేడియోలో ఇక్కడ నుండి ఒక దగ్గర మాట్లాడుతుంటే మధ్యలో రేడియో కమ్యూనికేషన్ నాశనం చేసే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ఏంటి, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. నెక్స్ట్ మీరు నార్థన్ పోల్లో అరోరా బోరియాలిస్ అని కొట్టండి. ఓకే, ఆర్ఎల్స్ లైక్ నేను యూట్యూబ్లో ఇందులో చూపిస్తా. అరోరా బోరియాలిస్. సో ఇందాక చెప్పాను కదా, ఒక దగ్గర ఎర్త్ బాగా మండిపోతుంది, ఒక దగ్గర డార్క్ కనపడుతుంది అని చెప్పారు. సో ఎందుకంటే ఎక్కువ రియాక్షన్ జరుగుతుంది, ఒక దగ్గర తక్కువ రియాక్షన్ జరుగుతుంది. ఎక్కువ రియాక్షన్ జరిగినప్పుడు ఇలా బయటికి పారిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇలా బయటికి పారిపోయి ఏం చేస్తుంది, ఆ గ్రావిటీని తప్పించుకొని ఎర్త్ మీదకో మిగతా ప్లానెట్స్ మీద పడుతుంది. ఆ పడుతున్నప్పుడు ఏం చేస్తుంది, టేక్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసారా ఇందాక, ఇది చూడండి. ఇయే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఇలా వచ్చేసాయి అనమాట. ఇలా వచ్చేసి ఎర్త్ మీదకి రాగానే దే ఆర్ ట్రైంగ్ టు డిస్టర్బ్ అస్. ఓకే, శాటిలైట్ని డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పారు, రేడియో కమ్యూనికేషన్ డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పారు. కానీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉందని చెప్పాను ఇందాక, ఎర్త్కి కూడా ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల గ్రావిటేషనల్గా అట్రాక్ట్ చేసుకుంటాం మనం. ఓకే, సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తాయంటే
పోల్స్ టు ఈ పోల్, నార్థన్ పోల్ టు సౌత్ పోల్, నార్త్ పోల్ టు సౌత్ పోల్, ఇట్లా ఇంట్రాక్షన్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తాయి, టేక్ ఎగ్జాంపుల్ ఈ వీడియోనే చూద్దాం. ఇది ఎర్త్ అనుకుందాం. ఎర్త్ నుండి ఇలా పోల్స్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. మన చుట్టూ ఎలా ఆరా ఉంటుందో మనం జిస్టి తీస్తాం, ఐడియా ఉందా? హిందూయిజంలో మిమ్మల్ని జిస్టి తీయట అంటే మీ చుట్టూ ఇలా జిస్టి తీస్తారు. ఇలా ఎందుకు తీస్తారు? ఇట్ మీన్ దట్ మన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఆరా. ఆరా డిస్టర్బ్ అవ్వకుండా ఎర్త్ ఎలిమెంట్స్ లైక్ ఫైర్, ఉప్పు, లేకపోతే నీళ్ళు చాలా తక్కువ యూజ్ చేస్తాం మనం వీటిలలో చూడటంలో. మనం యాక్చువల్గా ఏంటంటే నీళ్ళ అభిషేకం చేస్తూ ఉంటాం. ఓకే, ఎందుకు? వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ ఆరా. మన దగ్గర ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అది తిరిగి ఎర్త్ ఎలిమెంట్స్ మన మీద తిప్పగానేమైతే నార్మల్ అయిపోతాం. దిస్ ఇస్ వరల్డ్ కాల్డ్ జిస్టి. అవునా? ఈ జిస్టి కాన్సెప్ట్ ఎక్కడ నుండి వచ్చిందంటే ఇక్కడ నుండి వచ్చింది. ఎర్త్కి ఏముందంటే వీ హ్యావ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే ఎర్త్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కొరోనల్ మాస్ ఎజెక్షన్స్, ఇదే సన్ అనుకుందాం. సన్ నుండి ఏం చేస్తుంది? సన్ నుండి ఏమైంది? ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ వచ్చాయి. ఎర్త్ మీద డైరెక్ట్ పడకుండా ఏం చేస్తుంది? ఇవి రిసీవ్ చేసుకుంటాయి అనమాట. చాలా ఎజెక్షన్స్ని రిసీవ్ చేసుకొని ఈ సెంటర్ పార్ట్లో పడనీయకుండా మొత్తం పోల్స్కి డైవర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలా డైవర్ట్ చేసేసి పోల్స్ దగ్గర, నార్థన్ పోల్స్ దగ్గర, సౌదర్న్ పోల్స్ దగ్గర అద్భుతమైన లైటింగ్ కనపడుతుంది. ఇదేంద్ర ఇంత అద్భుతంగా ఉందని మనకు అనిపిస్తుంది అనమాట. లైక్ వీ విల్ షాక్ అనమాట. మనం ఈ వీడియో చూస్తే ఇక్కడ ఎలా కనపడుతున్నాయి, ఈ ఏదైతే ఒక లైట్, గ్రీన్ కలర్ లైట్ ఆర్ ఎల్స్ లైక్ బ్లూ కలర్ లైట్, ఏదో డిఫరెంట్ కలర్స్లో మనకు కనపడుతూ ఉంటాయి నార్థన్ పోల్. ఈవెన్ ఇలా ఎర్త్ మీద ఇలాంటి లైట్స్ కనపడుతూ ఉంటాయి. అద్భుతం అనిపిస్తుందా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? coronal mass ejections. Okay, coronal mass ejections which were coming from sun. అవునా? సో సైంటిస్ట్లకు ఒక మళ్ళీ కుతూహలం. ఆ కుతూహలంలో ఏం చేశారు? దే వాంట్ టు అండర్స్టాండ్ దట్ వై దట్ ఎర్త్ ఈజ్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ లైట్స్. సో భూమి మీదకి నాట్ ఓన్లీ సన్లైట్ బట్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెనామినా కూడా వస్తున్నాయి. దీన్ని చదవాలి, ఎలా అన్నా చదవాలి. సో సూర్యుడి మీద ఏం జరుగుతుందో చదవాలి. కానీ డైరెక్ట్గా మనం మూన్ మీద ల్యాండ్ అయినట్టు సూర్యుడి మీద ల్యాండ్ అవుతామా? కాలి బూడిదైపోతాం, రైట్? సూర్యుడి దగ్గరికి వెళ్ళకముందే కరిగిపోతాం. మన దగ్గర అంత స్ట్రాంగెస్ట్ మెటీరియల్ లేదనమాట. హైడ్రోజన్, హీలియం మన అటామిక్ నెంబర్లో ఫిజిక్స్లో మీరు చూసుకుంటే హైడ్రోజన్, హీలియం ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్, టాపెస్ట్ ఎలిమెంట్. అంతకంటే స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ లేనే లేదు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? పాసిబులా? అవ్వదు. సో దానికోసం ఏం చేశారు? దే హ్యావ్ సెంట్ ఇన్ బిట్వీన్ అనమాట. టేక్ ఎగ్జాంపుల్, ఇది సన్ అనుకుందాం. ఓకే, సన్, ఇది ఎర్త్ అనుకుందాం. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే దీస్ పర్సన్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ వీటి రెండింటికి మధ్యలో 150 మిలియన్ కిలోమీటర్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఈ మిలియన్ కిలోమీటర్స్ మధ్యలో ఒక పాయింట్స్ ఉంటాయి అనమాట. ఎర్త్ చుట్టూ ఫ్యూ పాయింట్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ లగ్రేంజింగ్ పాయింట్స్. ఓకే, లగ్రేంజింగ్ పాయింట్స్ నేను అవి కూడా చూపిస్తా. లగ్రేంజింగ్ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా చెప్తా. లగ్రేంజింగ్ పాయింట్స్, వీడియోస్, ఇమేజెస్ బెటర్. ఓకే, దీస్ ఆర్ లైక్ లగ్రేంజింగ్ పాయింట్. ఓకే, ఈ లగ్రేంజింగ్ పాయింట్స్లో మనం ఏం చేద్దాం? ఒక శాటిలైట్ని పంపించి అబ్జర్వ్ చేపిద్దాం అనుకో. ఎందుకు లగ్రేంజింగ్ పాయింట్స్ అందాం? ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆ సైంటిస్ట్ కనిపెట్టాడు ఏంటంటే భూమికి ఎలా గ్రావిటీ ఉంటుందో సన్నుకు కూడా గ్రావిటీ ఉంటుంది. నువ్వు గాల్లోకి వెళ్ళేసి ఎంటీ స్పేస్లో నిలబడ్డప్పుడు నిన్ను భూమి ఆకర్షిస్తుంది, సూర్యుడు ఆకర్షిస్తాడు, రైట్? ఇట్ మీన్ దట్ దెర్ ఆర్ 2 ఎనర్జీస్ విచ్ ఆర్ యాక్టింగ్. సో ఒక పాయింట్ ఉంటుంది అనమాట. ఆ పాయింట్లో భూమి ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ సన్ ఎనర్జీ రెండు లాగటం వల్ల నువ్వు న్యూట్రలైజ్ అయిపోతావు. ఆ పాయింట్లో నిన్ను అట్లా ప్లేస్ చేస్తే ఏమైందంటే ఎక్కువ రోజులు అక్కడే ఉంటావు. అటు వాళ్ళ సైడ్ వెళ్ళో, ఇటు వీళ్ళ సైడ్ వెళ్ళో. ఎందుకంటే ఇద్దరు ఎఫెక్ట్స్ నీ మీద పడుతున్నాయి. అందుకే స్టేబుల్గా ఒక పాయింట్లో ఉంటాం. ఆ స్టేబుల్ పాయింట్స్నే లగ్రేంజింగ్ పాయింట్స్ అంటాం. ఓకే, సో ఇది సన్ అనుకుందాం, ఇది ఎర్త్ అనుకుందాం. దీన్ని L1 అంటాం. ఓకే, దీన్ని L1 అంటాం, దీన్ని L1, దీన్ని L2, దీన్ని L3, దీన్ని L4, ఇది L5. ఓకే, సినిమాల్లో చూసారా, థార్ వస్తాడు. ఎక్కడి నుండో ఆకాశాలు ఎక్కడో కనపడని దేశాల నుండి మార్వల్ సినిమాల్లో తీసుకొస్తారు. అవునా? మనం కూడా ఏలియన్స్ అని నమ్ముతాం. చూసారా, ఏలియన్స్ అందరు ఎక్కడున్నారంటే L3లో ఉన్నామంట. ఎందుకంటే మనం యాజ్ ఎ ఎర్త్ వీఆర్ కంటిన్యూస్లీ రొటేటింగ్ అరౌండ్ ద సన్. అవునా? సన్ చుట్టూ తిరుగుతున్నామా? మనం ఇటు జరగగానే ఏమైంది? L3 పాయింట్ ఇటు మారిద్ది, L1 ఇక్కడికి వస్తుంది, L2 మనం ఎటు జరిగితే అటు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఎర్త్కి
గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, సన్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. రెండు అటాక్ చేస్తున్నప్పుడు మనం ఒక పాయింట్లో ఏమైందంటే, టేక్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు బాగా స్ట్రాంగ్ వాళ్ళు లాగుతున్నారు, ఒకళ్ళు వీక్ వాళ్ళు లాగుతున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? స్ట్రాంగెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. అదే ఇద్దరు న్యూట్రల్ పర్సన్స్ లాగుతుంటే మనకేమైతే మధ్యలో మనం స్టేబుల్గా కూర్చుంటాం, రైట్? సో దిస్ వాజ్ లైక్ లెగ్రేంజింగ్ పాయింట్స్ అనమాట. L3 పాయింట్ అని ఎందుకంటామంటే, ఈ ఎర్త్ ఇలా తిరిగినప్పుడు L3 పాయింట్ ఇక్కడికి వచ్చేసింది. సో మనం ఆ పాయింట్లోకి ఇంతవరకు అసలు ఎవరు వెళ్ళలే, ఎవరు అబ్జర్వ్ కూడా చేయలే. అందుకోసం మన ఫిక్షన్ స్టోరీస్ ఏది థార్ వచ్చాడు, వాడొచ్చాడు, వీడొచ్చాడు, ఏలియన్స్ ఉన్నారని చెప్తారు కదా ఇక్కడ నుండి. ఎందుకంటే మనం ఆ పాయింట్కి వెళ్ళాం. సో అందరికీ తెలిసింది ఏంటంటే ఆ పాయింట్కి ఎవడు వెళ్ళాడు కాబట్టి ఏ కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తే ఆ కాక్ అండ్ బుల్ స్టోరీస్ నమ్ముతామని. సో మనం ఏం చేస్తున్నాం, ఈ ఎర్త్కి సన్కి మధ్యలో ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ L1 పాయింట్. ఈ L1 పాయింట్లో దేన్ని ప్లేస్ చేసాం? ఆదిత్య శాటిలైట్ని ప్లేస్ చేసాం. అందుకోసమే దాన్ని ఆదిత్య L1 అని పిలుస్తాం. సో ఇట్ వాస్ ఏ సన్స్ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అబ్జర్వేటరీ. నెక్స్ట్, ఇందాక ఒక ఫెనామినా చెప్పా, ఇక్కడికంటే మధ్యలో వచ్చేసరికి టెంపరేచర్ పెరుగుతుందని చెప్పా. ఇట్ మీన్ దట్ ఇక్కడ ఏదో అయనైజేషన్ జరుగుతుందని. ఈ ఆదిత్య L1లో 7 పారామీటర్స్ ఉన్నాయి. ఇట్ విల్ అబ్జర్వ్ ఇన్ సిటు ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఆపరేషన్స్. ఇన్ సిటు ఆపరేషన్స్ అంటే అక్కడ ప్లాస్మా రియాక్షన్ ఏమైనా జరుగుతుందా, ఎందుకు టెంపరేచర్ పెరుగుతుంది, అయనైజేషన్ ఏమైనా ఉందా. ఓకే, దీస్ ఆర్ లైక్ ఫ్యూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, ఈ ఫ్యూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని అబ్జర్వ్ చేయడానికి ఆదిత్య L1 పంపించాం అనమాట. ఇది హీలియోస్, స్టెప్స్ 1, స్విస్, స్వీట్, VELC, పాపా. ఓకే, ఇవన్నీ ఏం చేస్తాయి? మ్యాగ్నెటోమీటర్. ఇవన్నీ ఏం చేస్తాయి? ఇట్ విల్ ట్రై టు అబ్జర్వ్. సో ఎందుకు L1లో పెట్టాం? ఎందుకంటే టేక్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక్కసారి ఇండియా నుండి అంటే ఎర్త్ మీద నుండి పంపించేసి గాల్లో పెట్టేశాక అక్కడ కంటిన్యూస్గా ఫ్యూల్ నింపుతూ ఉండలేం, అవునా? కానీ ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది కదా, ఫ్యూల్ నింపలేమా అంటే కంటిన్యూస్గా నింపలేం. సో దట్ L1 పాయింట్ ఈస్ వెరీ బెస్ట్ ఆప్షన్, దట్ లోయెస్ట్ ఫ్యూల్లో కూడా అక్కడ సస్టైన్ అయ్యి అలా కూర్చొని ఉండిపోతాం. సో ఆదిత్య L1. సో ఆదిత్య L1 అనగానే మీకు ఏం గుర్తు రావాలి? టు అబ్జర్వ్ ద సన్స్ కొరోనల్ మాస్ ఎజెక్షన్. ఎందుకు అంత బ్యూటిఫుల్ లైట్స్ వస్తున్నాయి నార్థన్ పోల్స్లో, సౌతర్న్ పోల్స్లో? ఎందుకు ఇలాంటి రేడియో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి? నేను హిట్ మూవీ చూడాలనుకుంటే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? సో దీస్ ఆర్ లైక్ ఫ్యూ పాయింట్స్ అనమాట. సో ఆదిత్య L1 అనగానే మీకు గుర్తు రావాలి. ఆదిత్యకి L1 అని పేరు ఎందుకు పెట్టారంటే లగ్రేంజింగ్ పాయింట్. రెండింటి మధ్యలో ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్గా రియాక్షన్ జరిగేటట్టు చూసుకునే పాయింట్స్ని లగ్రేంజింగ్ పాయింట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్, ఇంకా ఆదిత్య L1 కాకుండా ఇంకేం లేవా అంటే దెర్ ఆర్ హీలియోస్. ఎవరిదంటే లైక్ దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఫ్రమ్ దిస్ USA ఆల్సో. L2 పాయింట్లో వాళ్ళకి కూడా ఉందన్నమాట. ఓకే, దోస్ పర్సన్స్ ఆల్సో విల్ ట్రై టు అబ్జర్వ్. L1 పాయింట్లో అబ్జర్వ్ చేస్తారు, L2 పాయింట్లో కూడా అబ్జర్వ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ చెప్తా. ఓకే, దిస్ ఈజ్ ఫ్రమ్ స్పేస్. ఓకే, ఇలా క్లాస్ లెంగ్తీ అవుతుంది అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉందా? లైక్ ఉంటే కామెంట్ చేయండి, ఎస్ బాగుంది, క్లాస్ బాగుందని. ఓకే, సో దట్ లైక్ ఇట్ విల్ బి మోర్ మోటివేషన్ సెషన్ ఫర్ అస్. ఓకే, KPIS అకాడమీ ఇంత ఇన్వెస్ట్ చేస్తుంది, టైం ఇన్వెస్ట్ చేస్తుంది అంటే అట్లీస్ట్ ఒక్క నిమిషం పాజ్ కొట్టి ఒక లైక్ యాజ్ వెల్ యాజ్ కింద ఒక కామెంట్ పెడితే ఏమైందంటే విల్ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే, KPIS అకాడమీలో బాగుంది. మనబడి వాళ్ళు నైపుణ్య ఇనిషియేటివ్, చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో దట్ స్టూడెంట్ ఈస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దిస్. సో మనబడి ఛానల్కి ఒక లైక్ కొట్టండి. ఓకే, లైక్ కొట్టేసి దెన్ యూ షుడ్ compliment everyone, okay, to take this kind of initiative. Okay, next second topic చెప్తా, SpaceX మిషన్. ఓకే, మనం ఇస్రోని చూస్తున్నాం. రీసెంట్గా ఏ రాకెట్ తీసుకుంటుంది, లాంచ్ చేసేస్తుంది, శాటిలైట్లన్నింటినీ తీసుకెళ్ళి లాంచ్ చేస్తుంది, రైట్? PSLV C60 అని ఏదో ఒకటి. టేక్ ఎగ్జాంపుల్, ఇలా IRNSS కింద NVS-02 శాటిలైట్ మొన్ననే ఇస్రోస్ 100th లాంచ్ అంటాం దాన్ని. ఓకే, 100 లాంచ్లు చేసిందనమాట. ఆ 100th లాంచ్లో NVS-02 శాటిలైట్ని లాంచ్ చేస్తుంది. ఇట్ మీన్ దట్ మనకి గూగుల్ మ్యాప్స్ ఎలానో ఇండియాకి IRNSS అని ఒక కొత్త నావిక్ మ్యాప్స్ ఉంటాయి అనమాట, IRNSS శాటిలైట్. ఇట్ మీన్ దట్ మనం అమెరికాకి సంబంధించిన గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వాల్సిన ప్రతిసారి అవసరం లేదు. కానీ కంఫర్ట్ కోసం ఏం చేస్తున్నాం, GPS అలవాటు అయిపోయింది. నువ్వు ఇక్కడ నుండి హైదరాబాద్, కర్నూలు వెళ్ళాలనుకో ఏం చేస్తావు, నీకు రూట్ తెలియదు, GPS పెట్టేసుకొని పోతావు. ఎవరిది యూజ్ చేస్తున్నాం? USA వాళ్ళది యూజ్ చేస్తాం. బట్ అలా ఇండియాకి ఏమైనా ఉందా అంటే ఉంది. ఇండియాకు శాటిలైట్ సిస్టమ్ ఉంది, IRNSS అంటాం దాన్ని. వాళ్ళకు ఒక మ్యాప్స్ ఉన్నాయి, నావిక్ మ్యాప్స్ అంటాం వాటిని. ఓకే, సో ఈ మ్యాప్స్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే విల్ ట్రై టు డూ. ఒక ఫీచర్ ఏంటి తెలుసా? GPS ఎక్యురేటా, నావిక్ ఎక్యురేటా అంటే నావిక్ ఈస్ మోర్ ఎక్యురేట్, తెలుసా? కాకపోతే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అంత బాగోదు, అందుకోసమే GPSనే ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ దిస్ ఈజ్ సమ్వాట్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. సో అలా ఏం చేస్తారంటే
మనకు ఆ నావిక్ సిస్టమ్ రావాలి అంటే కొన్ని శాటిలైట్స్ని పెట్టామన్నమాట. అందులో ఒక శాటిలైట్ పాతగా అయిపోతుంటే ఒక్కొక్కటి రీప్లేస్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో NVS-01 ఆల్రెడీ పంపించాం, మొన్న పంపించింది NVS-02. దీస్ ఆర్ లైక్ ఫ్యూ మిషన్స్ విచ్ ఇస్రో వాస్ ట్రైయింగ్ టు డూ. అలానే ఇలాంటి శాటిలైట్సే కాకుండా భారతీయ అంతరిక్ష స్టేషన్ ఒకటి పెట్టాలనుకుంటారు. ఎక్కడ? ఎంటీ స్పేస్లో. అంటే ఆ స్పేస్లో ఒక స్పేస్ స్టేషన్ని క్రియేట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాత్రమే ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తప్ప ఇంకేం లేవు అనమాట. సో అందుకోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, వై కాంట్ వి షో కేస్ దిస్ భారతీయ అంతరిక్ష స్టేషన్, మనం అంటూ ఒకటి ఎందుకు కట్టలేము? టేక్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్లో హ్యూమన్స్ని పంపించాలనుకుంటున్నాం. చంద్రుడి మీదకి ఆబ్జెక్ట్స్ని పంపిస్తే చంద్రయాన్ అన్నాం, చంద్రయాన్ 1, 2, 3 అన్నాం. 3లో సక్సెస్ అయ్యాం, సౌదర్న్ పోల్కి వెళ్ళాం. ఇప్పటిదాకా సదర్న్ పోల్ ఎవరు ల్యాండ్ అవ్వకపోతే మనం ల్యాండ్ అయ్యాం. ఇట్ వాస్ విత్ ద చీపెస్ట్ వే. మార్స్ ఆర్బిటర్ మిషన్లో మంగళయాన్ అన్నాం, మార్స్ మీదకి పోయాం వెరీ చీపెస్ట్ పాసిబుల్కి. నెక్స్ట్ గగన్యాన్ అంటున్నాం, మనుషుల్ని అక్కడికి పంపించి కొన్ని రోజుల నుంచి తిరిగి సేఫ్గా ఇండియా మీదకి ల్యాండ్ చేయాలి. ఇండియా అనొచ్చు, ఎర్త్ మీదకి ల్యాండ్ చేయటమే వీళ్ళ టార్గెట్. సో గగన్యాన్ కావాలంటే ఏం చేయాలి, మనకి అట్లీస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఉండటానికి ఒక స్పేస్ స్టేషన్ ఉండాలి. ఓకే, ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడ రిసైడ్ అవ్వటానికి. సునీత విలియమ్స్ ఉంది, ఎలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆ ఏరియాస్ అన్నిటి హెల్ప్ తీసుకొని ఎలా ఇలా రివర్స్ ఎర్త్కి వచ్చిందో, సో అలానే మనం కూడా ఏం చేయాలి, ఒక స్పేస్ స్టేషన్ని క్రియేట్ చేయాలనుకుంటారు. కానీ స్పేస్ స్టేషన్ చాలా పెద్దది. అంత పెద్ద స్పేస్ స్టేషన్ని లిఫ్ట్ చేసే శాటిలైట్ ఉందా? లేదు. సో ఏం చేయాలి, చిన్న చిన్న పీసుల్లాగా పంపించి వాటన్నిటిని జాయిన్ చేయాలన్నమాట. సో జాయిన్ చేయాలంటే మనకి ఏం కావాలి, రెండింటిని కలిపి జాయిన్ చేసే టెక్నాలజీ ఉండాలి, లేకపోతే అవుతుందా? అవ్వని పని కదా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, స్పేస్ డాకింగ్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ అంతరిక్షం స్టార్ట్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు బిల్డ్ అ న్యూ టెక్నాలజీ అనమాట. డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి. అందుకోసం ఏం చేస్తాం, 2 శాటిలైట్లను పంపిస్తున్నారు. వన్ ఈస్ కాల్డ్ చేజర్, వన్ ఈస్ కాల్డ్ టార్గెట్. ఓకే, 2 శాటిలైట్ని పంపించి ఒకదాని తర్వాత ఒకటి పంపిస్తారు. దాని తర్వాత ఒక పాయింట్కి తీసుకొస్తారు, ఫార్ రెండవ. ఓకే, రెండవ పాయింట్కి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ ప్లేస్ చేస్తారనమాట. ఓకే, ఫార్ రెండవ పాయింట్ అంటాం. ఈ ఫార్ రెండవ పాయింట్లో ఏమవుతుంది, ఈ 2 ఒకే దగ్గరికి వచ్చి డాక్ అవుతాయి. డాక్ అంటే నథింగ్ బట్ లాకింగ్ సిస్టమ్ అనమాట. లాక్ అయిపోయి దాని తర్వాత తిరిగి మళ్ళీ ఒక శాటిలైట్ నుండి ఇంకో శాటిలైట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ విడదీసేసి వదిలేస్తాం అనమాట. సో దట్ ఫ్యూచర్లో పైకి పోయాక భారతీయ అంతరిక్ష స్టేషన్ చేసేటప్పుడు బిట్స్ అండ్ పీసెస్ కింద పెట్టేసి డాకింగ్ చేయొచ్చు అనమాట. ఫ్యూచర్లో మనం ఏదైనా స్పేస్ మిషన్కి ఏమైనా పోయినా కానీ అక్కడికి వెళ్ళేసి డాకింగ్ చేసుకొని సేఫ్గా రిలీజ్ చేసుకొని రావటం అనమాట. దిస్ ఈస్ కాల్డ్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ. ఓకే, దానికోసం మీకు ఒక వీడియో చూపిస్తా, ఇస్రో ఇచ్చిందనమాట. దిస్ ఇస్ కాల్డ్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏమిటి, దీన్ని చేజర్ అనుకుందాం, దీన్ని టార్గెట్ అనుకుందాం. 2 శాటిలైట్లను దగ్గరికి పంపించి అలా లాక్ చేపిస్తారనమాట. దిస్ ఇస్ కాల్డ్ లాకింగ్ సిస్టమ్. ఓకే, ఒక్కసారి లాక్ అయిపోయాక రెండింటి మధ్యలో ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత మళ్ళీ విడదీసేస్తారు. ఓకే, సో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ అ ఫెనామినా వేర్ టు బిల్డ్ దిస్ అంతరిక్ష సిస్టమ్ ఆర్ ఎల్స్ లైక్ ఫర్ యూజింగ్ దిస్ స్పేస్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేషన్. ఓకే, సో దీని ద్వారా ఇండియా బికేమ్ యాజ్ లైక్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కంట్రీ టు హ్యావ్ దిస్ యాజ్ అన్ ఆప్షన్. సో ఎందుకు చేయాలి ఇది? ఓకే, స్పేస్ డాకింగ్ ఎందుకు వచ్చిందంటే, సో ఫస్ట్ ఏం చేయాలి, మనకి అర్థం కావాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ లైక్ స్పేస్ స్టేషన్ లాగా. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, సార్ అదంతా పక్కన పెట్టండి, లైక్ ఇట్ వాస్ గోయింగ్ అవుట్ ఆఫ్ సిలబస్. ఓకే, అదంతా కాదు. నెక్స్ట్ స్పేడెక్స్ మిషన్లో ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయా, ఫార్ రెండవ. వాట్ ఈస్ ఫార్ రెండవ? ఫార్ రెండవ అంటే టేక్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ పాయింట్ అనమాట. నువ్వు ఎక్స్ ఏరియాలోకి ఈ ఎక్స్ టైంలోకి వస్తా అని చెప్తున్నావు. ఓకే, నీ ఫ్రెండ్ని కూడా ఆ టైంలో అక్కడికి రమ్మంటున్నావు. ఓకే, టేక్ ఎగ్జాంపుల్ ఒక చాయ్ దుకాణంకి వెళ్తున్నావు, ఆ చాయ్ దుకాణానికి రారా అని చెప్తున్నావు. ఎందుకంటే నీకు ఆ పాయింట్ ఏంటో తెలుసు, వాడికి ఆ పాయింట్ ఏంటో తెలుసు. అది ఒక ప్రాక్టికల్ స్పేస్లో ఇక్కడ ఉందని చెప్తావు. బట్ అంతరిక్షంలో ఎక్కడ ఏ పాయింట్లో ఉన్నావు అని ఎలా చెప్తావు? ఇంపాసిబుల్ కదా చెప్పడం. సో దానికోసం ఏం చేస్తారంటే ఫార్ రెండవ పాయింట్స్ అంటారు వీటిని. ఫార్ రెండవ అంటే నువ్వు నీ ఫ్రెండ్ ఎలా బయటికి పోయి కలిసి సమోసాలు తింటారో, ఈ కూడా 2 శాటిలైట్స్ ఒకే పాయింట్ దగ్గరికి వస్తాయి అనమాట. ఒక దగ్గరికి వచ్చేసి దాని తర్వాత కలుస్తాయి, దాంట్లో ఫార్ రెండవ. సో స్పేడెక్స్ మిషన్లో మనం 2 గుర్తుపెట్టుకోవాలి, చేజర్,
టార్గెట్, రెండింటిని జాయిన్ చేస్తున్నాం, ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అంటే ఒక దాంట్లో నుండి ఒక దాంట్లో కరెంట్ పంపిస్తున్నాం, విడదీసేస్తున్నాం. నెక్స్ట్ రెండు రావడానికి గల పాయింట్ని ఏమంటాం, ఫార్ రెండవ పాయింట్ అంటుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ స్పెడెక్స్ మిషన్. యాజ్ వెల్ యాజ్ ఇందాక కూడా చెప్పి ఐఆర్ఎన్ శాటిలైట్ కింద NVS-02. ఓకే, సో విత్ దిస్ ఆర్ లైక్ ఫ్యూ కరెంట్ అఫైర్స్ కైండ్ ఆఫ్ టాపిక్స్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి సమ్వాట్ మోర్ ఇంట్రెస్టింగ్, బాగుంటాయి అని చెప్పాను అనమాట. ఓకే, విత్ దిస్ విల్ క్లోజ్ దిస్ క్లాస్. ఓకే, విల్ మీట్ అగైన్.